చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. మంచిది. సమయానుకూలతను బట్టి పరిశుద్ధ గ్రంథములో నుంచి కొద్ది మాటలు మనము చాలా జాగ్రత్తగా ధ్యానించుకొని కొంత సమయము దేవుని వాక్యం నిన్నటి కొరకు సిద్ధపడదాం. దేవుడు మన జీవితాలను ఫలభరితముగా మార్చాలని, పరలోక రాజ్యం కొరకు మనము నిలబడాలనేది మన జీవితంలో మనము చేయుచున్నటువంటి ప్రయాస. ఏది ఏమైనా ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ్యమును గురించి మనం ఆలోచించినప్పుడు క్రైస్తవ జీవితం అనేది చాలా విలువైనది. ఎందుకంటే లోకములో ఉన్న ఎన్నిటినో వదిలిపెట్టి ఎన్నో ఆశలను, ఎన్నో లోక సంబంధమైనటువంటి ఆలోచనలను పక్కన పెట్టి మన కొరకు త్వరలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూడటమే క్రైస్తవ జీవితం. ఈ జీవితం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద? విశ్వాసం. క్రైస్తవునికి ఉండవలసింది ఏమిటంటే విశ్వాసము. ఇంక ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఏది అన్నా క్రైస్తవుడిలో ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే విశ్వాస జీవితం క్రైస్తవునికి ఉండాలి. ఎందుకు ఉండాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనము విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? బాగానండి. మనము ఏది విశ్వసించాలి? విశ్వాసం అంటే తెలుసు కదా, నమ్మకం. అంటే మనం దేన్ని నమ్మాలి? ఏమి నమ్మాలంటే మన ప్రభువు మరలా మన కొరకు వస్తాడని నమ్మాలి. ఈరోజు ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని అవకతవకలు జరుగుతున్నా క్రైస్తవులమైన మనలో ఉన్నటువంటి గొప్ప కోణం ఏంటంటే యేసు ప్రభువు మా కొరకు వచ్చి మమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని ఒక నమ్మకం మీదే క్రైస్తవులు బతుకుతున్నాం. ఇంకా బతుకు తెరువు దేనికోసం కాదు, సంపాదించుకోవాలని, కూడబెట్టుకోవాలని, దాచిపెట్టుకోవాలని, ఆస్తులు, ఐశ్వర్యాలు, అందము, సందము, సౌందర్యము, ఇవన్నిటి కోసం క్రైస్తవుడు బ్రతకలేదు. కేవలం క్రైస్తవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేని కొరకు బ్రతుకుతున్నాడంటే నా దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఆయన వెళుతూ ఏమన్నాడంటే నేను వెళ్ళి మరలా వస్తాను అని చెప్పానన్నాడమ్మా. ఆ ఒక్క మాట కోసమే అన్నిటినీ చంపుకొని బతుకుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే అంటారు కదా, ఇదిగో మృతులు లేపబడని ఎడల మా ప్రయాస వ్యర్థమే. మృతులు లేపబడని ఎడల అంటే ఈరోజు మనందరిలో ఉండవలసిన ఒక నమ్మకం ఏంటంటే చచ్చిపోతాము అనే నమ్మకము ఉండాలి, కాదనట్లేదు. చనిపోవటం కంటే ముందుగా మన ప్రభువు వస్తాడనే నమ్మకం మనకు ఉండాలి. ఆయన ఈరోజు వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను? ఎందుకంటే ప్రారంభ దినాలలో మొదటి శతాబ్ద కాలములు అంటే మొదటి 100 సంవత్సరాల కాలంలో వారు మాట్లాడినటువంటి మాట ఈ రోజుకి కూడా అలాగనే ఉన్నది. ఆయన ఏమన్నాడంటే ఇదిగో నా ప్రభువు వస్తానని చెప్పాడు కనుక నేను ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ నా ప్రభువు మాట కొరకు విసర్జించాను అన్నాడమ్మ. ఆ రోజులో ఉన్నట్టుగానే ఈ రోజులలో ఉన్నది. అప్పటిలో పాపం ఉన్నట్టుగానే ఇప్పటిలో పాపం ఉన్నది. అప్పటిలో కోరికలు ఉన్నట్టుగానే ఇప్పటిలో కోరికలు ఉన్నాయి. అప్పటిలో ఆలోచనలు ఉన్నట్టుగానే ఇప్పటిలో ఆలోచనలు ఉన్నాయి. అప్పటిలో సోదెలు చెప్పేవాళ్ళు ఉన్నట్టుగానే ఇప్పటిలో కూడా సోదెలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అప్పటిలో
మాంత్రిక విద్య అభ్యసించిన వారు ఉన్నట్టుగానే ఇప్పటి కాలంలో కూడా మాంత్రిక విద్య అభ్యసించిన వారు ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే టెక్నాలజీ మారింది అంతే. అర్థమవుతుందా? పూతోను అని ఒక చిన్నదానికి ఏం పట్టిందంట, పూతోను అని చిన్న దెయ్యం పట్టినటువంటి ఒక చిన్నది ఉన్నది. ఆ చిన్నది తన యజమానునికి ఏమి చేయుచున్నదంట, గొప్ప లాభము సంపాదించుచున్నది. ఏం పని చేసి? సోదె చెప్పి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అదే మాటను ఇప్పుడు మనం చూస్తే యూట్యూబులలోను, టీవీలలోను, అంటే సెల్ ఫోన్లలోను మొబైల్ నెంబర్స్ ఇస్తే మీ యొక్క జాతకము చెప్పబడును అని రాయబడుతుంది అంతే. ఇంక తేడా ఏమీ లేదు. మీ పేర్లు చివర ఒక అంకెను తగిలించుకోమను, ఒక అక్షరాన్ని తగిలించుకోమను. మీ దరిద్రం పోవాలంటే ఎర్ర ఎర్ర రాతి ఉంగరం పెట్టుకోమను, నల్ల రాతి ఉంగరం పెట్టుకోమను, తాబేలు ఉంగరం పెట్టుకుంటే నీ దరిద్రం పోద్దను. అప్పటికి ఇప్పటికి తేడా ఏమీ లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, అప్పటిలో ఉన్న వాళ్ళకు ఇప్పటిలో ఉన్న వాళ్ళకు ఉండవలసిన నమ్మకం ఏంటంటే, ప్రభు వస్తాడు. ఖచ్చితంగా ప్రభు వస్తాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రభువు ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులలో బలం అనేది ఎంతగా పెరిగిపోయిందంటే పరలోకం కోసం బ్రతకాలనేటువంటి తపన ఎక్కువైపోతుంది. లోకాశలను చూసినప్పుడు ఈ తపనలో కొంచెము వ్యత్యాసం అనేది వస్తుంటాయి. అంతే కదమ్మా? ఎందుకంటే మనందరము ఆలోచించినప్పుడు ఒకసారి ఆ ఆలోచనలోనికి వెళుతున్నప్పుడు కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూసినప్పుడు యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి ఆయనతో అంటున్నారు, అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టి, బాగానండి, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము గనుక మాకు ఉపయోగం ఏమిటి అని అడిగారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? ఉన్నారు, నా తండ్రి రాజ్యంలో మీరు నాతో పాటు 12 సింహాసనం మీద కూర్చొని 12 గోత్రముల ఇశ్రాయేలీలు వారికి తీర్పు తీరుస్తారు అన్నారు. ఇహమందు 100 పోగొట్టుకున్నవాడు పరమందు 100 పొందుతాడు అని రాయబడింది. నా నిమిత్తము మీరు ఎన్ని విడిచిపెడతారో అన్ని నా నిమిత్తం మరలా 10 మీరు సాధిస్తారు అని రాయబడింది బైబిల్ గ్రంథం. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మాటలు మనుషుల యొక్క హృదయాలలోనికి పోవాలి. మనుషుల యొక్క చెవులలోనికి అది పోవాల్సింది హృదయాలలోనికి పోవాలి. హృదయాలలోనికి పోయిన ఈ మాటలు మనిషి యొక్క అంతరాత్మను మార్చాలి. మనిషి యొక్క అంతరాత్మ మారినప్పుడు వాడు బ్రతకాలన్న తపన పెరుగుద్ది. నిజంగా విశ్వాస జీవితం అనేది చాలా గొప్పది. ఎందుకంటే మీ అందరికి అర్థం కావడానికి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట నేను చదివించి ఈరోజు మనం పాఠ్య భాగంలోనికి వెళ్దాము. చాలా జాగ్రత్తగా ఈ మాట మనము చదువుదాం. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం 22 అధ్యాయాలు ఉంటాయి. చివరి అధ్యాయం అంటే చెప్పాల్సిన పని లేదు. 22 అధ్యాయం 20వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఇక్కడ ఎవరు చెప్పుచున్నాడు? ఈ సంగతులన్నిటిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది ఎవరు? ప్రభువైన యేసు. ఆయన ఏమంటున్నాడంట ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, త్వరగా వచ్చుచున్నాను. ఏమంటున్నాడు? త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఈ మాట? ఏ రోజు అన్నాడు ఈ మాట? మొదటి శతాబ్ద కాలములో యేసు ప్రభు యొక్క శిష్యులలో ఆయన అత్యంత ఇష్టముగా ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథములో పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు
దర్శనము ద్వారా ప్రవచనాలు చెబుతూ ఇక్కడ రాయించిన మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. వెంటనే ఏమంటున్నాడు కింద, ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు రమ్ము. అంటే త్వరగా వచ్చుచున్నానంటే రమ్ము అన్నాడంటే అర్థం ఏంది చెప్పాలి, ఆలోచించండి. రమ్ము అన్నారంటే అర్థం ఏంది? రమ్మనేనా ఇంకేమన్నా ఉందా అమ్మ? త్వరగా వచ్చుచున్నానంటే రమ్ము అన్నాడు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇంటికాడ ఉంటారు, బాగానండి, ఇంటి దగ్గర ఉన్నారు మీరు. మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి యజమానుడు ఫోన్ చేసి, నేను తొందరగా వస్తున్నాను, వేరే ఊరు పోదాం, పోదాము, తొందరగా వస్తున్నా, రెడీగమ్మంటే నాదేమి లేట్లేదు, తొందర రా అన్నా అంటే నేను సిద్ధమై ఉన్నాను, నువ్వు రమ్మంటున్నారు ఇక్కడ. అది అర్థం. రమ్మంటే రమ్మనని కాదు, రమ్ము అంటే మేము రెడీ. ఎప్పటి నుంచి రెడీ? ప్రారంభం నుంచి సంఘం రెడీ ఉందని కదా. మరి ఆయన రెడీ అన్నాడు, సిద్ధపడిపోయినాడు, రమ్మంటున్నాము. ఎంత రెడీ అయినా, ఎంత సిద్ధముగా ఉన్నా కూడా మరలా ఎందుకు ఆలస్యం చేయుచున్నాడు? బాగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. బైబిల్ గ్రంథాన్ని ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఏమన్నాడు అక్కడ? చదవబడిన మాట చూడండి, మళ్ళా చదువు ఒక్క మాట. త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? త్వరగా వచ్చుచున్నాను అంటే నేను వస్తున్నానని చెప్పుచున్నాడు. వస్తున్నానని చెప్పినటువంటి ఆయన చెప్పి నేటికి 2000 సంవత్సరాలు అయింది అటో ఇటో. ఆయనను పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటున్నాయని మనం అనుకుంటున్నాం, కానీ పరిస్థితులు ఏవి కూడా మనకు అనుకూలంగా ఉండటం లేదు. ఎందుకంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుదాం బైబిల్ గ్రంథాన్ని. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి ఏ దినాలలో? అంత్య దినాలలో. అంత్య దినాలంటే అవి ఏవి? బాగా ఆలోచించండి. అంత్య దినాలంటే ఏవి? ఇవేనా? లేకపోతే అంతకుముందు ఉన్నాయా? లేకపోతే ఇంకొకటి? ఆలోచించాలి బైబిల్ గ్రంథాన్ని. మరలా గలతీయులకు రాసిన పత్రికలోనికి రండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 15. కాదమ్మా, 1వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడింది. 4:4 సారీ 4:4 అని చూడండి. సారీ. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఏమైందంట? కాలము పరిపూర్ణమైతే పూర్తయినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను అని రాయబడింది. అంటే కాలము పరిపూర్ణము, కాలము పరిపూర్ణము, కాలము పరిపూర్ణమని ఎప్పటి నుంచి చెప్తున్నాడంటే యేసు ప్రభు వచ్చేప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. యేసు ప్రభు వచ్చింది కూడా ఎప్పుడంట? కాలము పరిపూర్ణమైనప్పుడు. కాలము పరిపూర్ణమైనప్పుడు. అంత్య దినాలలో ఎవరు వచ్చారంట? అంత్య దినాలలో, బాగానండి, అంత్య దినాలలో అనేకమైనటువంటి 3 అంత్య దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి, అపహాసం చేసేవారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ముందు కాలములో కూడా ఉన్నారు. మనం లేరు అంటానికి ఇక్కడ ఏమీ రుజువు లేదు. ఈరోజు మనకు ఎలాగైతే ఒక నమ్మశక్యం కాకుండా ఉంటుందో ఆ రోజు వాళ్ళకు కూడా అలాగనే ఉన్నది. వాళ్ళకి ఎలాగున్నదో అంతకు ముందున్న వాళ్ళకు కూడా అలాగనే ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు మనము సందర్భంలోనికి వెళ్దాము. బాగా గమనించి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అందరూ కూడా గమనిస్తే యేసు ప్రభు యొక్క జీవిత
గురించి మనం మాట్లాడుకోవటం కంటే ముందుగా చరిత్రలోనికి వెళ్ళిపోదాం. చరిత్రలోనికి వెళ్దాం. చరిత్రలో జరిగినటువంటి సంఘటన మనకి ఇప్పుడు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. తీసారమ్మా? 7వ అధ్యాయము 17వ వచనము జాగ్రత్తగా చదువుతాం. 17వ వచనం బాగా వినండి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. ఆ తుదకు ఏసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఇదే సందర్భము. ఎక్కడిది ఇది అంటే, ఏ సందర్భం అంటే ఎక్కడిది? ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు ఇప్పుడు? ఐగుప్తులో ఉన్న కాలం గురించి మాట్లాడుతున్నారు. బాగా గమనించి ఆలోచిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా నుండి ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుడు తన సంకల్పమును నెరవేర్చే కాలాల్లోకి వచ్చాం. తన సంకల్పాన్ని నెరవేరుస్తూ తన గురించి మాట్లాడుకుంటున్న రోజులు మనం చూసినప్పుడు అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నిశ్చయముగా నేను నీ సంతానమును విస్తరింపచేస్తాను, ఇసుక రేణువులంతగా ఆకాశంలో ఉన్న నక్షత్రములంతగా నేను నిన్ను వృద్ధి చేస్తానని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏ టైంలో చేశాడు? అది ఎలాంటి సందర్భంలో చేశాడు? అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు, సారా గుడ్రాలై ఉన్నప్పుడు అబ్రహాముకి వాగ్దానం వచ్చింది. బాగా వినండి. అబ్రహాముకి వాగ్దానం వచ్చింది. అబ్రహాముకి వాగ్దానం వచ్చినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అబ్రహాం దేవుణ్ణి ఏం చేశాడంటమ్మా? ఎక్కడ రాయబడింది అది? రోమిలకు రాసిన పత్రికలో అనుకుంటాను. చూద్దాం ఒకసారి మాట, మీకు అర్థం కావటానికి చూద్దాం. 4వ అధ్యాయంలోనే 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 4:3 అమ్మ. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను. ఆమేన్. అబ్రహాం ఏం చేశాడంటమ్మా? ఇప్పుడు మనం నమ్ముతామా? అబ్రహాము దేవుని నమ్మాడు. ఇప్పుడు మనం నమ్ముతామా? ఏమని నమ్మాడు ఆయన? అది ఇప్పుడు మనకు కావాల్సింది. ఇక్కడ నమ్ముతాం అంటున్నాం మనందరం. ఏమని నమ్మాడు? సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని నమ్మాడా? కానాను దేశానికి పంపిస్తానని నమ్మాడా? ఆలోచించండి. దేవుడు చెప్పిన ప్రతిదీ నమ్మాడు. అవన్నీ పక్కన పెట్టండి, చాలా ఉన్నాయి వాగ్దానాలు. దేవుడు చెప్పిన ప్రతిదీ ఎవరు నమ్మాడు? అబ్రహాం నమ్మాడు. మీరు వాక్యమేనండి జాగ్రత్తగా. ఇక్కడ అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుని నమ్మినప్పుడు దేవుడు చెప్పింది అలా చేశాడు. అర్థం చేసుకోండి. దేవుని నమ్మితే ఏం చేయాలంట? దేవుడు చెప్పిందల్లా చేయాలి. దేవుడు చెప్పిందల్లా చేసేటప్పుడు అడ్డంకులు వస్తున్నాయా రావట్లేదా? అబ్రహాముకు వచ్చినప్పుడు ఆగాడా? చేశాడా? చేశాడు కాబట్టి నమ్మాడన్నాం, చేయలేదు కాబట్టి నమ్మలేదన్నా. చేసినాడు కాబట్టి నమ్మాడు. కాబట్టి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు
ఆ యొక్క పరిస్థితులను బట్టి కొన్ని విషయాలను బట్టినప్పుడు ఏం జరిగిందంటే సారా కుమారుని కన్నది. కుమారుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు మరలా 2 కుమారులు కలిగిండ్రు. యాకోబు, ఏశావు పుట్టారు. యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు. ఈ 12 మంది కుమారులు దేవుడు చెప్పిన మాట నెరవేర్పు కోసము ఆ యొక్క ఉన్నటువంటి ప్రాంతంలో నుంచి ఐగుప్తు దేశంలోనికి తిండి కోసం వచ్చారు వీళ్ళందరూ. ఇదంతా మీకు తెలిసిందే, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. ఐగుప్తు దేశంలోనికి దేనికోసం వచ్చారు? తిండి కోసం వచ్చారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో యోసేపును దేవుడు రాజుగా చేశాడు. ఎవరు చేశారు? ఎందుకు చేశాడు చెప్పండి? వాగ్దానం. అది వాగ్దానం నెరవేరాలంటే ఎవరో ఒకరు బలి కావాలి. ఇప్పుడు 12 మందిలో ఎవరైనా ఒప్పుకుంటారా ఆ పనికి? ఏం పని అది? తల్లికి తండ్రికి దూరంగా, అన్నాదమ్ములకు దూరంగా ఉండే పని ఎవరైనా ఒప్పుకుంటారమ్మ ఇక్కడ? ఎవరైనా ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? తల్లికి తండ్రికి దూరంగా ఉండాలి, అన్నాదమ్ములకు దూరంగా ఉండాలి, పిల్లలకు కుటుంబానికి దూరంగా ఉండాలి, బంధుమిత్రులకు దూరంగా ఉండాలి. ఇంకా ఏది పెత్తనాలు చేసుకోకూడదు. ఇంట్లో వాళ్ళే ఏమైపోయారు? వీళ్ళకు శత్రువులు అయిపోతారు. ఇంకా ఒప్పుకుంటారు మీరు ఎవరైనా? ఏం చేశారు? అన్నోళ్ళ దగ్గరికి ప్రేమతో పోతే, నువ్వు ప్రేమతో పోతే ఏం చేశారంట వాళ్ళు? అన్నం తెచ్చాను అన్నయ్య, తినండి అన్నయ్య అంటే తెచ్చిన అన్నం తెచ్చిన వాడిని ఏం చేశారంట? హతం చేశారు. అన్నం పెడతా నువ్వు అంటే అప్పుడప్పుడు నేను రోజు పప్పేస్తున్నా కూడా నా మీద బాగా చూస్తుందంటే నిన్ను బాగానే చూస్తారు. ఏ బాగా? ఆ బాగా చూస్తారు. నీ మీద సాడీలే చెప్తారు, నీ మీద లేనిపోయిన అబద్ధాలే చెప్తారు, నిన్ను గురించి 10 మందిలో చెడ్డగానే మాట్లాడతారు. నువ్వు ఎంత బాగా చూసుకున్నా కూడా నీ గురించి చెడ్డగానే చెప్తారు. ఎందుకంటే నువ్వు దేవుడి కోసం బలి కావాలి. అప్పుడు అంటావు నన్ను ఎవరో మెచ్చుకోలేరు. నిన్నెందుకు మెచ్చుకుంటారు వాళ్ళు? మరి నిన్నెవరు మెచ్చుకుంటారు? ఎవరు మెచ్చుకుంటారు చెప్పాలి ఇప్పుడు? నిన్ను నీ శత్రువులు మెచ్చుకుంటారు. యోసేపుని ఎవరు మెచ్చుకున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళు మెచ్చుకున్నారు, రాజుని చేశారు. అందుకే ఇక్కడ బాగా గమనించండి. యోసేపుని అమ్మేశారు. యోసేపు అక్కడ అంగట్లో నిలబడ్డాడు. అంగట్లో నిలబడినటువంటి యోసేపును కొనక్కపోయాడు పోతీఫరు. పోతీఫరు ఇంట్లో ఉన్నంత కాలము యోసేపుకు మనశ్శాంతి లేదు. అక్కడి నుంచి తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో వేసినంత మాత్రాన యోసేపు జీవితం అయిపోయింది అనుకున్నారు. కానీ జైల్లో నుంచి బయటికి మళ్ళా రావాలి. బయటకు వచ్చిన వెంటనే ఏమయ్యాడు? ఆ దేశానికి ఒక అధికారి అయ్యాడు. తదుపరి దేశాన్ని ఏలే రాజు అయ్యాడు. ఓకే, ఇదంతా మీకు తెలిసిందే. అంతా నేను చెప్పాల్సిన పని మన సందర్భం కావాలి. ఇక్కడ యోసేపు ఉన్నాడని చెప్పి యోసేపు యొక్క అన్నోళ్ళు వచ్చారు, యోసేపు యొక్క సహోదరులు వచ్చారు, యోసేపు యొక్క తండ్రి గారు వచ్చారు, యోసేపు యొక్క రక్త సంబంధులు అందరూ ఎంట పెట్టుకొని వచ్చారు. ఒక్కొక్కరు వచ్చారు. ఇప్పుడు యోసేపులో ఉన్నది పగాన, యోసేపులో ఉన్నది ప్రేమన? ప్రేమ. అదే పగుంటే ఏమంటాం చెప్పండి? ఏమంటాం చెప్పండి? పగుంటే ఏమంటారు చెప్పాలి? ఆ మాట చెప్పండి మీరు, అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు పగుంటే ఏమంటారంటే, నేను చెప్పారుగా, నా కళ్ళలో జరిగారుగా, మీరందరూ నా కాళ్ళ కాడికి వస్తారన్నానుగా, ఇప్పుడే వచ్చారు నా కాళ్ళ కాడికి అంట మొఖాన్ని. కానీ యోసేపు ఆ మాట అనలే. వాళ్ళని చూసి కన్నీళ్లు కార్చారు. అన్నలారా, నా తండ్రి ఎన్ని రోజులు మీరు ఇలా ఉన్నారా? ఏమంటున్నాడు? ఈరోజు దేవుడు మనమలను పోషించుటకై మీకంటే ముందుగా నన్ను పంపించాడు. అది యోసేపు అన్నమాట. ఈరోజు మనం అందరం ఇక్కడికి రావాలని దేవుడే పంపించాను నన్ను. మీరేమనుకున్నారు? మేము అనవసరంగా యోసేపును అమ్మేసామనుకుంటున్నారు. మీరు అమ్మేలా, దేవుడే పంపించాడు. ఈరోజు నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఉంటే నీకు ఏది జరిగినా ఎవరు జరిగించాలనుకోవాలి? ఇది నాకు దేవుడే నా కోసం పెట్టాడు. నీకు బాధలు రావచ్చు, సమస్య రావచ్చు, ఇబ్బంది రావచ్చు. ఎందుకు వచ్చిందంటే, నన్ను ఒకరోజు గొప్పగా చేయాలంటే ఈరోజు నాకు ఇది రావాల్సిందే. ఇక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ జనమంతా కూడా పెరుగుతూ ఉన్నారు. ఒక టైం వచ్చింది, యోసేపు చనిపోయాడు. బాగానండి, యోసేపు చనిపోయాడు. చూడండి, యోసేపు చనిపోయేటప్పుడు యోసేపుకు తన తండ్రి అయిన యాకోబు ఏం చెప్పాడంటే, నాయనా నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో,
మన పితరుడైన మీ తాత అయినటువంటి అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం చేశారు. 400 మీ 4వ తరము వారు ఇక్కడ నుంచి పాలు తేనెల ప్రవహించే దేశానికి వెళ్తారంట. మీరు మాత్రం అది మతిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఈ మాట ఎవరికి చెప్పాడు? యోసేపుకు చెప్పాడు. యోసేపు ఎవరికి చెప్పారు? తన తర్వాత ఉన్న వాళ్ళకి చెప్పాడు. యోసేపు, యోదా వాళ్ళందరికీ తెలిసింది. యోసేపు, యోదా లేకపోతే లేవి, రూబేను, షిమ్యోను, బెన్యామీను వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఇదే మాటలు చెప్పారు. ఇదిగో మనకు మనకు మన 4వ తరం వారిని ఇక్కడ నుంచి కానానులోనికి పాలు తేనెల ప్రవహించే దేశంలోనికి దేవుడు మనల్ని తీసుకుపోతాడంట అని చెప్పాడు. ఇప్పుడు ఇలా మైండ్లో అది గుర్తుంది. బాగానండి. ఇలా మనసులో ఏముంది? ఏం గుర్తుంది? మనమలని పాలు తేనెల ప్రవహించు దేశంలోనికి తీసుకుపోతాడంట అనేది గుర్తుంది కదా? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తుని ఏలటాన్ని ప్రారంభిస్తున్నాడు. ఐగుప్తుని ఏలటాన్ని ప్రారంభిస్తున్న ఈ సమయంలో ఆ రాజు యొక్క మనసులో ఏమొచ్చిందంట? మీకు అందరికీ తెలిసింది. మళ్ళీ నేను ప్రతి రిఫరెన్స్ చదివేయాలంటే టైం చాలా అవుద్ది. ఆ రాజు యొక్క మనసులోకి ఏమొచ్చిందంట? ఏమొచ్చిందంటే నేను చెప్పకుండా పోతాను, మీ ఇష్టం తర్వాత. ఆయన అనుకున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలీలు కూడా ఎక్కువ మంది అయితే వాళ్ళు మన మీద ఎదురు తిరిగి మనల్ని గెలిచి మన దగ్గర నుంచి దూరం పోతారు. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క వంశాన్ని వృద్ధి లేకుండా ఇశ్రాయేలీలకు పుట్టినటువంటి మగబిడ్డలందరినీ చంపేద్దామన్నాడు. అంటే మగపిల్లలు లేకపోతే వాళ్ళకి ఏమి రాదు, వంశాభివృద్ధి చెందదు. కాబట్టి మగపిల్లలందరినీ చంపేద్దాం అనుకొని ఎవరు నిర్ణయించుకున్నాడు? యోసేపుని ఎరగని రాజు అని చెప్పండి. యోసేపుని ఎరుగని రాజు నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలీయుల యొక్క మగపిల్లలందరినీ ఒక్కొక్కళ్ళని ఏం చేయటం ప్రారంభించారు? చంపేయటం ప్రారంభించారు. ఇప్పుడు బాగానండి, భార్యాభర్తలు ఇద్దరు కాపురము చేసిన తర్వాత భార్య యొక్క గర్భములో పిండము పెరుగుతున్న కొలది భార్యకు భర్తకు టెన్షన్లు పెరిగిపోతున్నాయి. ఇక్కడ సంతోషంగా అది పెరిగేది, టెన్షన్లు ఎందుకు? పుట్టేవాడు మగపిల్లోడు కాకుండా ఉండాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారమ్మ. పుట్టేవాడు ఎవరు కాకూడదంట? మగపిల్లవాడు కాకూడదు, ఆడపిల్ల పుడితే బాగుండే అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడైతే అబ్రహాముకు దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానమును ఇసుక రేణువులంత చేస్తానన్నాడు. అందరు ఆడపిల్లలైతే సంతానం ఏడ వర్ధిల్లాలి? ఇక్కడ దేవుడి మాట ఏమో మైండ్లో ఉంది, ఇక్కడ వీళ్ళు చేసే ప్రార్థన ఏమో. పరిస్థితులు ఇప్పుడు అలాగనే ఉన్నాయి. మనసులోనేమో పరలోకం ఉందని అందరికీ ఉంది, లోకాన్ని చూస్తే మాత్రం వీళ్ళకి భయపడాల్సి వచ్చి అన్నీ చచ్చుకుంటున్నాం. అన్నిటికీ లోబడిపోతున్నారు, ప్రతిదానికి లోబడుతున్నారు. మనసులో పరలోకం ఉంది కానీ ప్రతిదానికి లోబడుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళు లోబడటం ప్రారంభించారు, బాగానండి, ఎప్పుడైతే వీళ్ళు లోబడటం ప్రారంభించారో వాళ్ళు ఏం చేయటం ప్రారంభించారు? ఏం చేయటం ప్రారంభించారమ్మా? వీళ్ళు లోబడటం ప్రారంభించిన కొలది వాళ్ళు ఏం చేయడం ప్రారంభించాడు? లోపరుచుకోవటాన్ని ప్రారంభించారు. వీళ్ళను నొక్కితే మన కాళ్ళ కాడబడి ఉంటానికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారమ్మా. ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఒక్కడైనా ఎదురు తిరగాలన్న ఆలోచన ఎవరికి రాలా. ఏమొచ్చింది? చచ్చినట్టు వాళ్ళ కాళ్ళ దగ్గరే పడదామనుకుంటున్నారు. ఎందుకని ఆలోచించండి. ఎందుకని? భయమా? లేకపోతే దిగులా? ఆలోచించండి. ఎందుకని? తెలియనిది ఇది బాగా ఆలోచించాలి. ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఒకటైపోతే ఐగుప్తులు ఏం చేయగలరు? కానీ వీళ్ళల్లో ఏమి లేదు, సమ్మతింపు అనేది లేదేమో. రెండోది, వీళ్ళల్లో దేవుడి మీద నమ్మకం తగ్గిపోయిందేమో. ఇప్పుడు వీళ్ళందరి బాధలు ఎలా ఉన్నాయంటే, ఇశ్రాయేలీయుల చేత వీళ్ళు ఏం చేపిస్తున్నారంటే ఈ టైంలో ఎట్టి శాకిరి అని రాయబడింది అక్కడ. ఎట్టి శాకిరి చేపించడం ప్రారంభిస్తున్నారు. వీళ్ళ చేత శాకిరి చేయిస్తున్న కొలది వీళ్ళు శాకిరి చేయటానికని ఇష్టపడ్డారు కానీ
వెనక్కి తిరగటానికి ఇష్టపడలే. అర్థమైందాక? చాకిరీ చేయటానికని ఇష్టపడ్డారు. ఇటుకలు కాల్చమన్నారు, కట్టెలేయనన్నారు, మీరే ఏరకొచ్చుకోమన్నారు, తర్వాత అది చేయమన్నారు. ఇన్ని చేయటానికని రెడీ అయ్యారు కానీ వీళ్ళు మాత్రము ఒక్కసారి కూడా ఆలోచన లేదు. ఇప్పుడు వీళ్ళు పని చేసే కొలది బాగండి. పని చేసే కొలది ఈ పనిలో వీళ్ళని చిత్రహింసలు పెడుతూ ఉంటే, ఈ చిత్రహింసలలో వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పి ఏడ్చుకుంటున్నారు కానీ దేవుని గురించి ఆలోచనలలోకి రారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూర్చొని, మా ఉదయకాలం బాగానండి, ఉదయకాలంలో నేను పనికెళ్ళినప్పుడు ఇదిగో నేను కొంచెము తోడి పొద్దు అంటే ఎక్కువ టైం చేసి ఎండకు అలసిపోయి ఒక 10 నిమిషాలు చెట్టు కింద కూర్చుంటే ఇదిగో మా పైనున్న అధికారులు వచ్చి కొరడాలతో కొడితే ఈ నడ్డీపంతా చీలిపోయిందమ్మంటే, అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది తెలుసా వాడికి? నాయనా, నువ్వేమీ బాధపడొద్దు. మన పితరుడైన అబ్రహాం ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇదిగో మన 4వ తరము వారిని ఏలటానికి ఒక వ్యక్తి మన కోసం పుడతాడంట. అతడు పుట్టిన తర్వాత మనకంతా మంచే జరుగుద్దంటంటే, ఈ దెబ్బ గాయంలో వచ్చేవాడి కోసం ఎదురు చూస్తారా? పిచ్చి మాటలు చెప్పగాకమ్మా, నాకు నడుములన్నీ పోట్లు ఎక్కిపోయి నడ్డీపంతా మంట పుట్టిపోతుంటే ఎవరో వస్తాడు ఎదురు చూడమని, ఎవడో వస్తాడు ఎదురు చూడమని చెప్తున్నావు. ఈ బాధ తట్టుకునేది కాదంటే వాళ్ళల్లో ఒకళ్ళో ఇద్దరు విశ్వాసము కలిగిన వాళ్ళు ఓదారుస్తుంటే వీళ్ళు ఓదారటంలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సందర్భంలో అక్కడ మీరు చదివినట్టుగా ఏది అపోస్తుల కార్యం 7వ అధ్యాయం చదివినట్టుగా చూడండి, 7వ అధ్యాయం బాగానండి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది, అంటే ప్రజలు ఐగుప్తులు ఏమయ్యారంట? విస్తారముగా ప్రబలిరి, విస్తారముగా ప్రబలిరి. ప్రజలు ఐగుప్తులో ఎక్కువైపోయారు. ఈ టైంలో ఈ రాజులో ఒక టెన్షన్ పుట్టుకొచ్చింది. ఒక పక్కేమో పిల్లలను చంపేసే పరిస్థితి ఒక పక్క, మరో పక్కేమో వీళ్ళ చేత చాకిరీ చేయించడం మరో పక్క, మరో పక్కేమో వీళ్ళను చిత్రహింసలు పెట్టడం మరో పక్క. ఇవన్నీ ఆలోచనలో ఉన్నాయి. అస్సలకి మీకు అందరికి అర్థం కాకుండా ఒక మాట ఆలోచిస్తున్నాను. అస్సలు వీళ్ళని ఇంత చాకిరీ ఎందుకు చేయిస్తున్నారు? వాళ్ళు ఇంత విస్తరింపకుండాని వాళ్ళని ఎందుకు ఆపేయాలనుకున్నారు? ఐగుప్తులకు ఉన్నటువంటి కారణం ఏంది అసలు? ఆలోచించండి ఒకసారి. వాళ్ళు పోతే వీళ్ళకేమో ఇబ్బందా? మరి ఎందుకండి అసలు? అక్కడ ముందు అంటే కొద్దిగా జరిగిన తర్వాత మోసే దగ్గరికి వచ్చినప్పుడు, మోసే వాళ్ళ దగ్గర పోయి అడిగినప్పుడు ఫరో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో ఇశ్రాయేలీలు తన దేవుణ్ణి ఆరాధించుటకు పంపించమన్నప్పుడు ఫరో ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీలు సోమరులైపోయారని రాయబడింది అక్కడ. ఎవరు సోమరులైపోయారంట? అంటే ఇక్కడ బాగానండి, ఐగుప్తీయులకు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వెళ్ళిపోతే వీళ్ళకి ఏమన్నా నష్టమా? నష్టమా కాదా? ఏం నష్టం? బాగేనండి, ఇక్కడ మీకు అర్థం కావటం చెప్తాను. మీరు బాగేనండి, మీకు అందరికి అర్థం కావటం చెప్తా. వీళ్ళకు ఉన్న నష్టం ఏంటంటే ఐగుప్తీయులందరూ కూడా సుఖపడుతున్నారు ఇక్కడ. వాళ్ళ ఇళ్లలో పల్లెలు చెమ్ములు దోమటానికి ఇశ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళ పొలాలలో పనులు చేయటానికి ఇశ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళ యొక్క ఇంటి పని వంటి పని చూసుకోవటానికి ఇశ్రాయేలీలు ఉన్నారు. వీళ్ళు తింటమో పండుకోవటానికి అలవాటు పడ్డారు. వీళ్ళు ఇక వీళ్ళు పని చేయటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళల్లో కలిగిన బాధ ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు పోతే మాకు పనులు ఊరు చేసి పెడతారని భయం ఏర్పడింది. అర్థమైందమ్మా? అంటే వీళ్ళని దేనికోసం ఉంచుకుంటున్నారు? పనుల కోసమే. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే మాకు పనులు చేసి పెడతారు, వాళ్ళని పంపియొద్దు అన్నాడు. ఫరో గొడక ఈ మాటతో చూసుకుని ఓకే పంపియొద్దులే అని నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళు ఎక్కడ ఎక్కువ మంది ఎదురు తిరిగి వాళ్ళ మీద తిరగబడతారని ఎదురు తిరగకుండా వాళ్ళలో ఒక కార్యం తలపెట్టాలని ఏమనుకున్నారంటే, మగ పిల్లలందరినీ చంపేయాలనుకున్నారు. వినండి, సందర్భంలో అనుకోద్దాం. మగ పిల్లలందరినీ చంపేయాలనుకుంటున్నప్పుడు ఆ టైంలో 2 సంవత్సరాల లోబడిన మగపిల్లలందరినీ చంపేస్తూ నదిలో పారేస్తున్నారు. ఈ నదిలో పారేస్తున్న సందర్భంలో ఆ కాలంలో చదువుకుంటానమ్మా. ఆ కాలమందు
మోసే పుట్టెను. బాగానండి. ఆ కాలమందు మోసే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఆమేన్. బాగానండి అమ్మ. ఇప్పుడు ఎవరు పుట్టాడు ఈ టైంలో? అసలు ఈ టైంలో దేవుడు మోసేని ఎందుకు పుట్టించాడు? ఆడ జరుగుతున్న సందర్భం ఏందక్క? మగపిల్లోడు పుడితే ఇట్టా టైంలో పుట్టియాలనా? కొద్దిగా ముందో వెనకో పుట్టితే బాగుండుగా. కానీ ఇలాంటి టైంలోనే పుట్టించాడు. ఎన్ని నెలలు కాపాడాడమ్మా తల్లి తండ్రి? ఎన్ని నెలలమ్మా? ఎందుకని? ఎవరి చేతుల్లో నుంచి కాపాడుతున్నాడు 3 నెలలు? ఆ? మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఎవరి చేతిలో నుంచి కాపాడగలిగాడు 3 నెలలు? ఐగుప్తీయుల చేతుల్లో మీకు ఇంకా అర్థం కాకపోతే శత్రువు చేతుల్లో నుంచి 3 నెలలు కాపాడారు. ఎన్ని నెలలు? 3 నెలలు కాపాడారు. 3 నెలలు కాపాడిన తర్వాత ఇక కాపాడటము వారి వల్ల కాలేదు అని రాయబడింది అక్కడ. ఇక కాపాడటము మరి వారి వల్ల కాకపోతే ఏం చేస్తారు? ఇంకా చంపేస్తారా? చంపేస్తారక్క? కాపాడటం వాడి వల్ల కాల. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు? మీ అందరికీ తెలుసు కదా. ఒక జమ్ము బుట్ట ఏర్పాటు చేసి దాన్ని తీసుకెళ్ళి నైలు నదిలో వేసేసారు. ఇప్పుడు నైలు నదిలో వేసినప్పుడు అక్కడ ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసిందాం. బాగానండి. ఇక్కడ మీకు అందరికి ఈ రోజు మంచి మాట చెప్తాను. ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసింది, తీసుకొచ్చి ఆ పనికత్తను పంపించి చెలికత్తను పంపించి ఆ పెట్టెను తీసుకొచ్చుకుంది. ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేస్తుంది? ఆ ఏం చేస్తుంది? ఓకే. మీరు అన్నీ చెప్పింది కాదు. మీరు సాక్కుంటుంది నేను కాదనట్లేదు. ఏమి చేయుచుందంటే సాక్కుంటుంది కరెక్టే కాదంట. ఆ బిడ్డని ఏం చేస్తుందంటే బాగా ఆలోచించండి. తన బిడ్డగా పెంచుకుంటుంది. అది ఇక్కడ పాయింట్. ఆ బిడ్డను ఏం చేస్తుంది? అంటే మోసే తండ్రి తల్లి ఎవరు? వేరే వాళ్ళు. వాళ్ళ పేర్లు ఇవన్నీ మీకు అవసరం లేదు. నేను చెప్పను ఇప్పుడు. వేరే వాళ్ళు. ఇప్పుడు తల్లి తండ్రి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు పుట్టిన బిడ్డ ఇప్పుడు ఎవరి దగ్గర పెరుగుతున్నాడు? ఇంకొక ఆమె దగ్గర పెరుగుతున్నాడు. ఇప్పుడు ఏమేం చెబుతుంది రోజు ఆయనకు? నేనే నీ తండ్రిని, నేనే నీ తల్లిని, నేనే నీ తల్లిని. బాగంటున్నారు కదా. ఇప్పుడు అక్కడ రాయబడినప్పుడు నేను నీ తల్లిని అన్నప్పుడు ఫరో ఏం చెప్పాడు తెలుసా? నా సింహాసనము నా తర్వాత దీని మీద కూర్చుండేది ఎవరు? ఆ ఎట్ట పెంచుతున్నాడు తెలుసా? బాగా ఎట్ట పెంచుతున్నాడు తెలుసా? బాగా పెంచుతున్నాడా లేకపోతే చెడ్డ పెంచుతుందమ్మా? కావాలంటే చూడండి, అక్కడ కింది చదువుకుంటారండి, మీకు అర్థం కావద్ది. త్వరగా చదువుకుంటారని 7వ అధ్యాయము. మోసే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని ఎలాగంట? ఇందాక మీరు సాక్కున్నారు అనేది రాంగు. తన కుమారుడిగా పెంచుకుంటుంది. సాక్కోవటం మీరు ఎందుకే మిమ్మల్ని 2 సార్లు అడిగాను. సాక్కుంటే దేని సాక్కుంటారక్క? కుక్కని సాక్కుంటారు. అవునా కాదా? అవునా కదక్క? గొర్రె పిల్లని సాక్కుంటారు, బర్రెను సాక్కుంటారు. సాక్కోట్రా అంతే. కానీ కుమారునిగా చేసుకోవటం కష్టం. కుక్క పిల్ల కుమారుడు అవుద్ది ఎప్పటికైనా. మీ ఇంట్లో అప్పుడప్పుడు బిజ్జీలు బుజ్జీలు బన్నీలు సన్నీలు ఉంటాయిగా. కుక్కలయ్యి మీరు పేర్లు అనుకోండి. తొక్కాయి కుక్కలు అవన్నీ. మీరు అంతా ఏదో అంటున్నారు. బిట్టు బట్టు అవన్నీ కుక్క పేర్లు. మనుషుల పేర్లు బాగలేక కుక్కల పేర్లు పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు కుక్కలే. నిజంగా తల్లి తండ్రి ప్రేమ పిల్లల మీద ఇప్పుడు కుక్కల మీద ఉన్నట్టే ఉంది అంతే. అవసరానికి ఆడుకోవడానికే పిల్లలు అంతే. తెలుసా? పిల్లలు దేనికమ్మా? నీళ్ళీయటానికి పిల్లలు. అర్థమవుతుందా? కూర్చున్నప్పుడు ఏ బాగా నిద్రపోతున్నప్పుడు పక్కన ఫ్యాన్ ఆపడానికి పిల్లోడు. అంతేనా? అర్థమైందా? మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు కొట్టు పోయి సరుకులు తేటానికే పిల్లవాడు. అంతకుమించి ఏమైనా ఉందక్క? ఇంకా కొంతమంది తండ్రులకైతే బీడీలు తాగటానికి, పాల్పారాకులు తేవటానికి, రాజాకేండ్లు తేవటానికి, తల్లికైతే అంగడికి పోయి సరుకులు తేవటానికే పిల్లలు. ఇంకేమన్నా ఉందా? కుమారునిగా పెంచాలంటే ఎంత ఉండాలి అసలు అది? కుమారుడు అంటే ఏంది మామూలు విషయం అనుకున్నారా? చూడండి అక్కడ ఎలా ఉందో. తన కుమారునిగా పెంచుకొనెను. చూడండి. మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, అంటే కుమారునిగా పెంచితే ఏం చేస్తావు? ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే నీ బిడ్డ గొప్పగా ఉండాలనుకుంటావు. అది నీ కుమారుని పెంచాలనుకుంటావు. కుమారుడు అంటే అట్లా ఉండాలి.
తల్లిదండ్రులకి ఎలాంటి ఆశ ఉండాలంటే అందరికంటే నా బిడ్డ మేటిగా ఉండాలి, అవసరమైతే రాత్రింబగులు నేను కష్టపడైనా వాడిని గొప్పోని చేయాలని తల్లిదండ్రులు ప్రయాసపడాలి. ఇంకా చదివిన కాడికి చాలు కానీ బొచ్చలమైన పోయి అన్నం అంటే ఏంది, నీకు పనోడు వాడు అంతే, కుమారుడు కాదు. ఈడ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు పిల్లలని తెలుసా? అవునా కాదా? 4 నెలలు ఇంట్లో గడవలేదనుకో 5వ నెల ఊరు గుర్తొద్దరక్క. ఎద్దు ఎద్దుని ఏం చేస్తారు? ఎద్దులు గుర్తున్నాయి కదక్క. వ్యవసాయం చేస్తే డబ్బులు వస్తాయి కదా ఎద్దుతో, పొలం దున్నుకుంటే. అలాగనే బియ్యం ఒక 4 నెలలు లేకపోతే అమ్మటే ఇంట్లో ఎద్దులాగా పెంచుకున్న పిల్లోడు ఉండు కదా, పనికి పోరా డబ్బులు సంపాదిరా. వాడు ఎప్పుడు సంపాడు వాడికి తెలియదా? వాడికి ఒక టైం ఉంది సంపాదటానికి. మీరు దున్నపోతులాగా తల్లిదండ్రుల నుండి పిల్లోళ్ళకి 15 సంవత్సరాలు రాగానే బొచ్చలు నెత్తిని పెడతారంటే వాడు సంపాదిస్తుంటే ఆడ కూర్చొని తిరగై తాగాలనేగా ఆలోచన ఉందా? మీకు అందరికి అర్థమయ్యేదేమో అర్థం కాలేదు. కుమారునిగా పెంచిందంటే ఊరకనే పెంచలా, సకల విద్యలయందు ఏం చేసిందంట? చదవండి అన్నమాట. సకల విద్యలు అభ్యసించి మాటల యందు కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. ఎక్కడ కూడా తక్కువగా లేడు కుమారుడు. ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడైనా తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా చెప్పండి? అవసరానికి పెంచుకుంటున్నారా, ఉపయోగానికి పెంచుతున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరిది అదే కోరిక కదా ఈ రోజుల్లో. మగ పిల్లోడైతే చచ్చినప్పుడు కొరివి పెడతాడు, వాడి కొరివి పెట్టే రోజులు ఉన్నారు ఈరోజు. ఏడున్నారు? నీ పిల్లవాడిని పెంచే పద్ధతి బాగుండాలి. చిన్నప్పుడు ఏమంటారు తెలుసా? 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చే ఏం చేస్తారు తెలుసా? 4 అక్షరాలు నడిపంటే ఇప్పుడు ఏం కలెక్టర్ కావాలా? వాడు అసలు కాడు. నీ మైండ్లో వాడు కలెక్టర్ కావాలని అసలు ఉందా? మరి ఏమవుతాడు? నేను 4 ఎకరాలు దున్నాను, వాడు 5 ఎకరాలు దున్నుతాడు. నీ మైండ్ అంతా అట్నే ఉండే. వాడిని ఎందుకు ఇప్పుడు పిల్లోడిగా చేస్తావు నువ్వు? వాడిని ఒక చాకిరి చేసేటువంటి ఒక ఎద్దులాగా పెంచుతున్నావు. నిజంగా ఆలోచించండి. అప్పుడప్పుడు అంటారు 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల తర్వాత నువ్వు చదివినా చదవబడి పెద్ద ఇబ్బంది లేదు, రేపు మళ్ళా నీకు నాతోటి నాకు 20,000 అయితే నీకు 10,000 జీతం ఇప్పిస్తాను. ఏంది అసలు ఇది? అంటే పిల్లలు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? నాకు 4 పిల్లలు ఉన్నారయ్యా, 4 పిల్లలు 1 సంవత్సరం పోయితే 10 లక్షలు వస్తాయి, నాకేమి? పిల్లలు అందుకేనా పెంచుకునేది? అందుకేనా పిల్లల్ని కనేది? అట్టయితే ఓకే, వదిలేస్తాం మాట గురించి పట్టించుకోండి. ఇక్కడ ఫరో కుమార్తె ఏం చేసిందంటే మోసేను కుమారునిగా పెంచుకుంటున్నాను, కుమారునిగా పెంచుకున్నది. ఇప్పుడు బాగానండి, కుమారుడిగా పెంచుకుంటున్నప్పుడు ఏం చేసిందంట? విద్యలు బాగా నేర్పించింది. సకల విద్యలు అంటే ఏంటి? చదువా? చదువు ఒక్కటి కాదు, అన్నీ. యుద్ధాలు, మల్లు విద్యాలు, గుర్రపు శానం, మొత్తం A to Z. ఇది రాదు అనకూడదు, మొత్తము బాగా నేర్పించి ఇప్పుడు కుమారునికి ఏం చెప్తుంది తెలుసా? ఏం చెప్తుందమ్మా? మీ తండ్రి, అదిగో మీ తండ్రి ఫరో తర్వాత, ఇదిగో నా తండ్రి తర్వాత అంటే ఎవరు? ఫరో కుమార్తె కదా. నా తండ్రి తర్వాత ఆ సింహాసనం మీద నువ్వే నాయన కూర్చుండేది, అది నీదే. ఆస్తి కాదు, అంతస్తు కాదు, సింహాసనమే నీకు ఇస్తున్నాను, అది నువ్వే ఏలుకో అంటుందమ్మా. ఇప్పుడు గిఫ్ట్ బాగుందా లేదా? గిఫ్ట్ బాగుందా? మరి కుమారుడు తీసుకోవాలా లేదా గిఫ్ట్ ఇచ్చినప్పుడు? ఏమన్నాడు తెలుసా? బాగేనండి. మోసే పెరిగి పెద్దవాడైనప్పుడు ఏం చేశాడంటే అతడికి తెలియకుండానే నేను నీ కొడుకును కాదని తెలిసింది ఆయనకు. పాపం, మా తండ్రి వేరు, మా తల్లి వేరు, నువ్వు ఎన్ని గిఫ్టులు ఇచ్చినా నా తండ్రితో సమానము కాదు. ఆమేన్. అర్థమవుతుందా? ఎన్ని గిఫ్టులు దేశాన్ని ఇచ్చినా, ప్రపంచాన్ని ఇచ్చినా, నన్ను కన్న తండ్రితో కన్న తల్లితో నాకేది? అది ఇక్కడ కావాల్సింది. మనమేమనుకుంటామంటే నాన్న నీ కోసం ఏదైనా చేస్తాం. ఏం చేస్తావు? 10 లక్షల రూపాయలు ఇస్తే నాన్నే చంపే రోజులు ఇవి కదక్క. ఆస్తి కోసం కత్తి తీసుకొని తండ్రి మీదకి పోయే రోజులు ఇవి. ఇప్పుడు అందరికి ఏమైనా తెలుసా? మీకు అందరికి కూడా పింఛను వస్తుంటాయి కదా తల్లిదండ్రులకు, ముసలి వాళ్ళకు. ఆడొకటి స్కానర్ తెచ్చి ఏలు పెట్టకపోతే ఏలు నరికేస్తాననే రోజులు ఇవి. అవునా కదా? ఏలు కావాలి వాళ్ళకి, అంతే. ఏమొద్దు, ఏలు ఉంటే చాలు. రే ఫాదర్స్, తండ్రికి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఏంది అసలు? తండ్రి నీకు ఏ గిఫ్ట్ ఇస్తున్నాడు? ఇక్కడ మోసేకు ఫరో కుమార్తె ఏమిస్తుందంట? ఐగుప్తు దేశం మీద నువ్వు రాజువి, నీకు నేను ఎన్ని పెట్టాను తెలుసా?
సకల విద్యలు నేర్పించాను, డబ్బులు ఇచ్చాను, బంగారం ఇచ్చాను, నువ్వు కోరుకున్నది ఏది నీకు దక్కకుండా చేయలేదు, నీకు అంతా ఇచ్చానంటే ఎన్నిచ్చినా కూడా కన్నది నువ్వేనా? కన్న ప్రేమ ముందు ఏదైనా గుర్తుంటాయా? ఈరోజు మీరు పని చెబితే ఏమంటారు తెలుసా? నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నేను బయటికి కూడా పోను. పక్కన రూపాయి ఇచ్చి పనికి పొమ్మంటే పానకాయమట్టు ఉరికొస్తాడు. అంతే కదమ్మా. ఈడు కూడా ఏమంటాడు, ఈరోజు ఇందాక ప్రసాద్ అంటాడు ఫాదర్స్ డే అని పెడతాడు. ఈడు కూడా పిచ్చిలేనోడు. తండ్రి చెప్పిన మాట వినకుండా నువ్వు ఎన్ని చేసినా వేస్టే. నీ తండ్రి విలువ నీకు అర్థం కాదు. ఇక్కడ ఎవరికి అర్థమైంది? మోషేకి అర్థమైంది. నువ్వు ఇన్ని ఇచ్చావు తల్లి, నేను కాదనట, నిన్ను నేను తృణీకరించాను, నువ్వు తల్లివే, పెంచిన తల్లి, కన్న తల్లివి కాదు. నన్ను కన్న తల్లివి ఎవరు? నేను వాళ్ళ దగ్గర పోతున్నాను. రే అసలు ఎన్ని చేశా కదా, చూడండి, ఇన్ని పెట్టా కదా, ఇంత ఇచ్చా కదా, ఇంతగా చూసుకున్నాను కదా, మరి నీ మైండ్ ఏంది రట్టే ఉందంటే నా రక్తము ఆ రక్తమే. నీ రక్తం కాదు, నాది ఆ రక్తం. నీ శాస్త్రాలు నాకు వచ్చినా ఒకవేళ నువ్వేం చేస్తావు? ఈరోజు చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా? గిఫ్ట్లు ఇస్తుంటారు. గిఫ్ట్లు అంటే ఏంటి? బహుమానాలు. తెలుసా మీకు? అయ్యా ఎందుకు బహుమానాలు ఇచ్చేది? ఏందమ్మా? ఇష్టపడటానికి అనేది పిచ్చి మాటలు అయ్యి. అసలు అయ్యే మాట నాకు అక్కడ చెప్పదు బైబిల్ ప్రకారం. ఇంకొక దిక్కు చెప్పండి, ఏ ప్రేమించిన లేదు లవర్స్ గిఫ్ట్ తొక్కిది అంత ఒట్టెట్టిదే. గిఫ్టులు దేనికి ఇస్తారంటే లోపరుచుకోవటానికి అని చెప్పండి. లంచాలు ఇచ్చి లొంగ తీసుకోవడానికి గిఫ్ట్లు ఇచ్చేది అంతే. లొంగ తీసుకోవడానికి ప్రేమ ఉంటే గిఫ్ట్లు ఇస్తారా? ప్రాణం ఇవ్వాలి మరి ప్రేమ ఉంటే. ఏమని చూద్దాం ప్రాణం? బంగారం తెచ్చేస్తాడు, ఉంగరాలు అంటాడు, అయ్యి అంటాడు, ఈ అంటాడు, సెల్ ఫోన్ కొనిస్తాడు, ఇన్ని కొనిస్తాడు, మర్చిపోయిన 4 రోజుల తర్వాత ఇంకొకరు కూడా కొనిస్తాడు. మరి ఎంతమందిని ఇష్టపడతాడా? ఇదేమన్నా కుక్క ఇంటింటికి తిరగటానికి? చెప్పండమ్మా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? గిఫ్టులు ఇచ్చే దేనికి? లోపరుచుకోవటానికి. లంచం ఇచ్చి ఎలాగ పని చేపించుకుంటామో అలాగే గిఫ్టులు ఇచ్చి పని చేపించుకుంటున్నారు అంతే. తెలుసా తెలియదు మీకు? మొన్న ఒక షార్ట్ వీడియో నేను చూస్తుంటే వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు రోడ్డు అవతల ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చాడు, పాప ఇలాగా మంచి వీడియో తీస్తున్నాడు. వచ్చేసి, ఏంది నాన్న ఎండలో కూర్చున్నావు, రా నాన్న లోపలికి పోదామని వెంటనే చికెన్ బిర్యానీ తెప్పించి నాన్న తిన్నాను అంటున్నాడు. దారిని ఒకడు పోతా, అబ్బా నీ కుమారుడు ఎంత గొప్పోడయ్యా, నీకు ఇంత మంచిగా బిర్యానీ పెట్టి ఎంత చక్కగా ఏసీ రూమ్లో కూర్చోబెట్టాడంటే రేపు 1వ తారీఖు అయ్యా అన్నాడు ఆయన. రేపు 1వ తారీఖు అందుకే నేను కూర్చోబెట్టాడు. అంత ప్రేమ ఏమి లేదు. మిగతా 29 రోజు నేను ఆడ కూర్చుండేది. గిఫ్టులు. బిర్యానీ ఇచ్చిందేనికి? తండ్రి కోసమా? వచ్చే వాటి కోసం. అర్థం కాలే ఇంకా లోకానికి. వీళ్ళందరూ ఇప్పుడు పిచ్చిగా ఉన్నారు. ఆ కొడుకు ఎవరు చెప్పారు? మోసేను చూసి నేర్చుకోవాలి కుమారుడు అంటే ఎలా ఉండాలి. ఎంత పెంచినా, ఎన్ని ఇచ్చినా, ఎంత పెత్తనం చేపించినా, నీకు సింహాసనం ఇస్తాను, సింహాసనం మీద కూర్చుంటాను అని చెప్పినా నా తండ్రితో సమానము కాదు. ఎవరితో? నా తండ్రితో సమానం కాదు. ఇప్పుడు నా తండ్రి కంటే నాకు ఏది ముఖ్యం కాదు. ఏమంటున్నారు తెలుసా? బైబిల్ గ్రంథంలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, లేకపోతే అదే 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 అపోస్తుల కార్యములు అనుకుంటారు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం కిందికి వద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలు అనుకుంటా, చూద్దాం. అక్కడ ఒక మాట ఉంది. ఎన్ని అధ్యాయం అమ్మా? 11:24 చూడండి అమ్మా. మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి బాగినండి ఐగుప్తు ధనము కంటే నాకండి తర్వాత చెప్తాను. దేనికంటే? ఐగుప్తులో బాగానండి. ఐగుప్తులో మోషేకు ఫరో కుమార్తె ఇచ్చింది ఏంటిదంట? ధనము. ధనంతో ఏం చేయాలనుకుందమ్మా? కుమారుని చేసుకోవాలను. చిన్నప్పుడు నుంచి పెరిగిండా లేదా? ఊరి దగ్గర పెరిగిండమ్మా. ఎన్ని రోజుల నుంచి? 3వ నెల నుంచి.
3 నెలల తర్వాత నుంచి ఆడనే పెరుగుతుండ పాపం, ఆడనే పెరుగుతుండు. పెరిగిండు, పెద్దవాడైండు. ఆటోమేటిక్‌గా 30, 40 సంవత్సరాల దాకా వచ్చినాయి. 35 సంవత్సరాలు అటు ఇటు వచ్చినాయి. ఇన్ని సంవత్సరాల దాకా వచ్చిన తర్వాత ఆడనే పెరిగిండు. 25, 30 సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నేను అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలోనికి రండి. అది అక్కడే ఉంచండి. హెబ్రీయులకు పత్రిక చదువుకుందాం ఒకదాన్ని బట్టి ఒకటి. 24 చూడండి. 22 చదవండి. 23 చదవండి. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టాను. ఏం పుట్టిందంట? అంటే రోజు చూడలేదా? బాగా ఆలోచించండి. రోజు చూస్తున్నాడా లేదా? రోజు ఉంటే దాన్నే కదా, ఐగుప్తు దేశంలోని కదా. ఐగుప్తు దేశంలో మంది ఇశ్రాయేల్ కూడా పనిచేసేది. గోషేన్లో ఉండి ఆడొచ్చి పని చేసి పోతున్నారు కదా. మరి రోజు చూస్తున్న వాడికి ఇప్పుడు చూడాలన్న బుద్ధి ఎందుకు పుట్టింది? ఇప్పుడు బాగినడి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోవాలనుకున్న రోజు ఎక్కడుండేవాడమ్మా? అంగరంగ వైభవంగా ఆ రాజు యొక్క ఇంద్ర భవనములో ఆ సలవరాతి వేసినటువంటి ఆ ఇళ్లలో పడుకొని శుభ్రంగా సకల వైభోగాలు అనుభవిస్తున్నటువంటి మోసే ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ఒక్కసారి నేను బయటికి వెళ్ళాలి అన్నాడమ్మా. బయటికి వెళ్ళనిచ్చిందా ఇప్పుడు దాకా కుమార్తె? ఎందుకు వెళ్ళనీలా? ఎందుకు వెళ్ళనీలేదక్క? చెప్పాలి, ఎందుకు వెళ్ళనీలా? బయటికి వెళితే మళ్ళా రాడు. తెలుసా ఆమెకు? ఎందుకంటే ఎన్ని బంధాల కంటే కూడా పేగు బంధం గొప్పది. బయటికి వెళ్తే మళ్ళా రాడు. అందుకని ఎలనేకుండా చేసింది. చూడవలనన్న బుద్ధి పుట్టి దొంగతనంగా వెళుతున్నాడు వాళ్ళని చూడటానికి. దొరతనంగా వెళ్ళట్లా, దొంగతనంగా వెళ్ళి వాళ్ళని చూసి వస్తుంటే అక్కడ ఇద్దరు, ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడు ఇద్దరు కొట్టుకుంటుంటే, ఇప్పుడు మోసే ఎవరు చెప్పండి? ఎవరు? మామూలుగా అయితే ఊరు ఇప్పుడు ఐగుప్తీయుడు. ఐగుప్తీయుడైన మోసే ఇశ్రాయేలీయుడి పక్షాన్ని నిలబడ్డాడు అమ్మాడ. ఏంద్ర నువ్వు ఇటు వాళ్ళు నిలబడ్డావు అంటే, వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళ మీదకి వస్తే బాగుండదని ఐగుప్తుని కొట్టి చంపేశారు ఒక్క దెబ్బతో. ఎందుకంటే బాగా బలం ఉంది కదా, శక్తి ఉంది కదా, బాగుంది కదా, అన్ని విద్యలు వచ్చు కదా. ఒక దెబ్బతో ఐగుప్తుని కొట్టి చంపేసి చేమితి వెళ్ళినట్టుగా ఆడికి వచ్చాడు. మళ్ళా ఇశ్రాయేలు ఐగుప్తులు ఇంద్రభవనంలోనికి వచ్చాడు. మళ్ళా ఒకసారి చూడటానికి పోయాడు. ఇంకా అలవాటు పడ్డాడు కదా రోజు చూడటానికి. వాళ్ళ మీద చూడండి, తల్లిదండ్రుల మీద ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. మళ్ళా వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ దగ్గర మళ్ళా చూసి వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా ఏం జరిగింది? ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకుంటున్నారు. అన్నలారా, మీరిద్దరు సహోదరులే కదా, మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారంటే, ఎల్లలో ఒకడు అంటున్నాడు, నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపాలనుకుంటున్నావా అన్నాడు. ఐగుప్తుని చంపాడని అందరికి తెలుసా తెలియదా? ఇప్పుడు చెప్పాలి మీరు. అక్కడున్న వాళ్ళందరికీ తెలుసా తెలియదా? ఏందమ్మా? తెలుసు. అది గుర్తుపెట్టుకోండి మీరు. తెలిసిన మోసేని ఎందుకు ఊరేమల్లా? రాజకుమారుడు ఆయనకు ఎదురు తిరిగితే దెబ్బలు పడతాయి, తప్పదు. పరో కుమార్తె మొదలు మామూలుగా లేదు. ఆయన ఏమన్నా అంటే ఒప్పుకుంటుందా? అందుకని మోసే ఆయన చంపాడంటే, రే ఎద్దుబడి చంపిందని రాసే చెప్పకూడదు అంటున్నారు అందరూ. ఎందుకంటే రాజు కుమారుడి మీదకి ఏమి రానిలా. మోసే రాజు, ఆయన మనం ఏమంటానికి లేదని చెప్పేసి అంటే, ఇప్పుడు వెంటనే ఏమనుకున్నాడు మోసే? ఎవరు తెలియదు నేను చంపింది అనుకున్నాడు. కానీ అందరికీ తెలుసు, ఎవరు బయట మాట్లాడలే. పెద్దోడు తప్పు చేతి ఎవరైనా మాట్లాడతారమ్మా? పనికి రానోడు తప్పు చేస్తే అందరు దారి మీదంట తూతు అని వస్తాడు. పెద్దోడు తప్పు చేస్తే ఎవరైనా మొఖాన్ని చూసే వాళ్ళు ఉంటారా? అసలు అడగనోడు అడగరు, మనకెందుకు లేదు, కాలమే చూసుకుంటుంది లేదు, దేవుడే చూసుకుంటాడులే. ఇప్పుడు వెంటనే ఏమన్నాడు? నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపాలనుకున్నాను. కానీ మోసేలో టెన్షన్ పుట్టిందమ్మా. అమ్మో, ఇంకా వీళ్ళకు తెలిసిపోయింది, ఇంక నన్ను చంపేస్తారని పర్రుని అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోతే ఎక్కడికి పోయాడు? మిద్యాను దేశంలోనికి వెళ్ళాడు. ఆ మిద్యాను దేశంలో బాగా నడి, మిద్యాను దేశంలో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 2 బిడ్డలను కన్నాడు. 2 బిడ్డలను కన్న తర్వాత ఇప్పుడు ఒక ప్రదేశంలో గొర్రెల మందలు కాస్తుంటే ఇక్కడ శరీర సంబంధమైన తండ్రి గురించే తెలుసు. ఇప్పుడు ఏ తండ్రి వచ్చాడు? ఆమేన్. ఆత్మల తండ్రి వచ్చాడు ఆడికి. అక్కడ వచ్చి అంటున్నాడు, మోషే అని పిలిచాడు. మోషేకి ఆశ్చర్యం వేసింది. ఏంది ఇక్కడ ఊరు నన్ను పిలుస్తున్నాడు? అక్కడ అసలు ఎక్కడే పిలిచేది ఊరు? ఎక్కడ చూసిన ఏం లేదు, ఇటు పక్కేమో కంప పోతుంది, పొదలో పిలిచేది ఊరు అని.
ఇక్కడ పోయి దగ్గర పోయి చూడగానే పెద్దగా మంట మండుతుంది, కానీ పొగ కాలిపోలేదు, మంట మండుతుంది. ఆ మంటలో నుంచి మోషే అని పిలిచాడు. చెప్పు అయ్యా అన్నాడు. నీవు మరలా ఐగుప్తుకు పోవాలి. ఇక్కడ మీరు బాగా గమనించి ఆలోచించండి. పెంచిన తల్లి అక్కడే ఉంది. ఎక్కడ? ఐగుప్తులు. కన్న తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. ఇప్పుడు భయంతో ఇద్దరిని వదిలిపెట్టి వచ్చాడా లేదా? పెంచిన తండ్రి మీద ప్రేమ ఉంటుందా ఉండదు కొద్దిగైనా? కన్న తల్లి మీద ఉందా లేదా? ఎక్కువ ఉంది. కన్న తండ్రి దగ్గర తల్లిదండ్రి దగ్గర కూడా పోకుండా ఇక్కడ భయపడి ఇక్కడికి వచ్చేసాడు. బాగానండి. ఇప్పుడు ఎవరు వచ్చాడు? మోసేని పిలవడానికి ఎవరు వచ్చాడు? ఆత్మల తండ్రి అని చెప్పండి. ఎవరు? ఆత్మల తండ్రి వచ్చాడు. ఇప్పుడు నువ్వు నా మాట వినాలన్నాడు. ఆత్మల తండ్రి మాట ఇప్పుడు వినాలి. ఆ పెంచిన తండ్రి కాపాడలేదు, ఆడ కన్న తల్లిదండ్రులు కాపాడలేడు. ఇప్పుడు ఆత్మల తండ్రి కాపాడతాడా కాపాడలేదు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఏమన్నాడంటే ఐగుప్తుకి వెళ్ళాలి అన్నాడు. నేను వెళ్ళలేనయ్యా, కొద్దిగా నోటు మందమైతే. నోటు మందమైనా నువ్వు వెళ్ళాల్సింది అన్నాను. ఇప్పుడు ఎవరి మాట అంటున్నాడు? ఆత్మల తండ్రి మాట. తండ్రి మాట వినాలి. వెంటనే తండ్రి మాటకి విధేయుడై, చూడండి కిందకి చదువుకుంటానమ్మా, చూడండి 30 నుంచి చదవండి త్వరగా. 30 నుంచి. 40 ఏండ్లైన పిమ్మట సేనాయి పర్వతమందు ఒక పొదలో అగ్ని జ్వాలలు నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని ప్రభువాకు వినబడను గనక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీవు చెప్పులు ఇడువుము, నీవు నిలుచున్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో నున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచి తిని, వారు మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపెదనని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు? ఐగుప్తునికి పంపెదను, అధికారిని గాను తీర్పని గాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అన్నాడు. చూడండి, ఒక ఆలోచన. ఐగుప్తుకు నేను నిన్ను పంపుతానన్నాడు. పోతరం ఇప్పుడు చెప్పండి మీరు? హత్య చేసి వచ్చిన ఊరికి మళ్ళా పోతరా? పోతే ఏమవుద్ది? పట్టుకొని జైలు వేస్తాం. దేవుడు పంపించే అన్ని ఇట్టాడు తలకాయ నొప్పుల దగ్గరికే. మంచి చోట్లకి అసలు పంపిస్తాడా? పో, నువ్వు అడిగి పో అన్నాడు. అడిగిపోతే ఏమన్నా చేస్తారు? నేనున్నాను వెనక. పెంచిన తల్లి కంటే ఏ తల్లి గొప్పది? బాగానండి. పెంచిన తండ్రి కంటే ఏ తండ్రి గొప్పడు? కన్న తండ్రి గొప్పవాడు. కన్న తండ్రి కంటే ఏ గొప్పవాడు? ఆత్మల తండ్రి. పెంచిన తల్లి మాట కాదని కన్న తల్లిదండ్రుల దగ్గర పోయాడు. కన్న తల్లిదండ్రుల దగ్గర కూడా కుదరక పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆత్మల తండ్రి వచ్చి ఆయన మాట కాదంటానికి లేదు. అర్థమైందా? ఈ తల్లి మాట వినకపోయినా పెద్ద సమస్య లేదు. ఈ తల్లిదండ్రుల మాట విన్నప్పుడు పెద్ద సమస్య లేదు. ఈయన మాట వినకపోతే మాత్రం లేచిపోతావు అంతే. ఆత్మల తండ్రి, నువ్వు మళ్ళా ఇప్పుడు ఐగుప్తుకు పోవాలి. ఇద్దరు ఉన్నారాడ తల్లులు. ఇద్దరు తల్లులు ఉన్నారు. ఇద్దరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఇద్దరిని కూడా కాదని బయటకు వచ్చినాడు. కన్న తండ్రి మాటని అక్కడికి పోతున్నాడు. ఏ మాట? ఎవరి మాట? కన్న తండ్రి మాట. నేను ఇక్కడ మీ అందరికీ అర్థం కావటానికి చెప్పిన మాట ఏంటంటే, బాగానండి. హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి వద్దాం. ఇప్పుడు చదువుదాం త్వరగా. 12వ అధ్యాయం. 12వ అధ్యాయం. 9వ వచనం జాగ్రత్తగా 9, 12, 9. మరియు అమ్మ నిదానంగా చదవండి, కొద్ది గట్టి చదవండి, నిదానంగానే చదవండి, తప్పే, మనకేం కొంపలు మునిగిపోయింది. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఇప్పుడు శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మోసే లోబడ్డాడా లేదా? లోబడ్డాడు. కానీ ఒకానొక పరిస్థితిలో వాళ్ళకు చేయి దాటిపోయిన పరిస్థితి ఉన్నా కూడా ఇప్పుడు ఆత్మల తండ్రే వచ్చాడు.
ఆయనకి పూర్తిగా ఏం చేయాలంట? ఇప్పుడు లోబడాలి. ఏంటిది? ఆయనకు లోబడి ఏం చేశాడు? ఆయన మాట వినడు. విన్నాడా? వినలేదా? విన్నాడు. ఐగుప్తుకు పొమ్మంటే అది సావని తెలిసినా పొయ్యాడా? పోలేదమ్మా? ఎందుకు పోయాడు? నా తండ్రికి నేనిచ్చేటువంటి గిఫ్ట్ ఏందంటే నన్ను నేనే ఇచ్చుకుంటున్నాను అన్నాడు. ఆమేన్. నిజంగా ఎంత బాగుందో చూడండి. అదే 11 చూడండి. 11 అదే హెబ్రీయులకు రాసిన 11:26 ఒకసారి చదవండి. ఈ శ్వాసమును బట్టి ఆ ఆ ఆ అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు ఏమున్నాడంట? దృష్టి ఉంచెను. కాబట్టి ఎవరి పని చేయటానికి వెళ్ళాడు ఇప్పుడు? ఆమేన్. పరమ తండ్రి పని చేయటానికి. శరీర సంబంధమైన తండ్రి పని కాదు ఇప్పుడు చేసేది. ఆత్మ సంబంధమైన తండ్రి పని చేయటానికి వెళ్ళాడు. ఈ ఆత్మ సంబంధమైన తండ్రి పని కోసం వెళుతున్నప్పుడు ఐగుప్తు ధనాన్ని లెక్క పెట్టాడా? లెక్క పెట్టలేదా? లెక్క పెట్టలేదు. ఐగుప్తులో ఎన్నో పేర్లు చెప్పుంటాడు ఆయన. ఊరు ఫరో కుమార్తె ఎంతో బతిమలాడుంటది. అయ్యా నీకోసం ఇది చేశాను కదా, అది చేశాను కదా, ఇది చేశాను కదా, ఇంత చేశాను కదా, ఇవన్నీ చేశాను కదా, నా మాట వినవంటే లేదమ్మా నేను కన్నాం కడిగిపోతాను అన్నాడు. ఆమన్నది నిన్ను నేను 9 నెలలు గర్భంలో పెంచాను, 9 నెలల తర్వాత 3 నెలలు కంటికి రెప్పలా కాపాడుకున్నాను, నా మాట వినవంటే అసలుకి నీ గర్భంలోనికి నన్ను పంపించిన ఆయన మాట వినాలి అన్నాడు. అదే ఆయన పంపించకపోతే నీ గర్భంలోనికి నేను రాను, నీ గర్భంలోనికి రాకపోతే నన్ను పెంచలేదు. వీటన్నిటికీ మూలమెవరు? ఆమేన్. ఇప్పుడు ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలి. అందుకేమన్నాడు? ప్రభువు ఏమన్నాడు? క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని మోసే తండ్రికి లోబడెను అని రాయబడింది. ఏ తండ్రికి లోబడ్డాడు ఇప్పుడు? పరలోకపు తండ్రికి. ఎందుకంటే గొప్పవాడు అవగానే ఏం గుర్తొచ్చాయి? బాధ్యతలు గుర్తొచ్చాయి. గొప్పవాళ్ళు ఏంటంటే ఏం గుర్తురాలక్క? బాధ్యతలు. పెద్దోళ్ళు ఏంటంటే అర్థమైంది? బాధ్యతలు వచ్చి గుర్తున్నోడే పెద్దోడు, బాధ్యత లేకుండా 100 సంవత్సరాలు ఉన్న చిన్నోళ్ళు లెక్కే. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు 30-40 సంవత్సరాల ఒకరికి చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి. అయ్యా మనిషి పెరిగాడు కానీ మైండ్ పెరగలేదు. బాధ్యత లేనోడు ఎంత పెద్దోడైనా పిల్లవాడే లెక్కే. కానీ ఇక్కడ మోసే పెద్దవాడైనప్పుడు అని రాయబడింది. పెద్దవాడంటే శారీరకంగా కాదు, ఆధ్యాత్మిక అంటే తన యొక్క ప్రాణంతో అంటే బుద్ధిలో కూడా ఏమయ్యాడు? పెద్దవాడయ్యాడు. వెంటనే తల్లిని చూడటానికి పోయాడు. పెద్దోడేంటి కాబట్టి, లేకపోతే తల్లి మీద కూడా ప్రేమ ఉంటుందమ్మా. చిన్నపిల్లలు చూడండి, తోని ఏడ కూర్చోబెట్టినా వాడికి పాల డబ్బా చేతికి ఇచ్చి ఏం పెట్టినా ఆడనే కూర్చుంటాడు. కొద్దిోడు ఏడుస్తాడు, ఏడ్చినామంటే పాల డబ్బా నోట్లో పొడిచినమనుకో తాగుతుంటాడు, నిద్రపోతుంటాడు అంతే. కానీ కొద్ది గుర్తు రాగానే మా అమ్మలను చూడాలి, మా నాన్నను చూడాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ పోయిన తర్వాత ఇంకొద్ది పెద్ద బుద్ధి వచ్చింది. ఏంది? అసలు నన్ను పుట్టించిన దేవుడి దగ్గర పోయి రావాలనుకున్నాను. ఆడిపోతే ఆయన అన్నాడు, నేను నిన్ను పుట్టించాను, నువ్వు నా మాట వినాలి. దేవుడి మాట వినాలా లేదక్క? వినాలి. ఎందుకంటే ఆయనే వీళ్ళకి మనందరికీ తండ్రి. అందుకేమన్నారు చూడండి, ఇక్కడ చూడండి, తన తండ్రికి ఘనత తేవాలని తను అన్ని విడిచిపెట్టాను అని రాయబడింది. అన్ని విడిచిపెట్టాడు. అన్ని విడిచిపెట్టి ఏం జరిగిందంట? బైబిల్ గ్రంథంలో మనందరం చూసినప్పుడు బాగా ఆలోచించినప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఐగుప్తు దేశంలోనికి వచ్చాడమ్మా. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు? ఆమేన్. గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ చాలా మంచి మాటలు అవుతాయి. ఎవరి దగ్గరకు వచ్చి నిలబడ్డాడమ్మా? ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరో సింహాసనం మీద కూర్చున్నాడు, బాగానండి అక్క. ఇక్కడ ఎదురుగా మోసే ఉన్నాడు, పక్కన ఎవరు ఉంటారు?
ఉండుంటది కదా. ఇప్పుడు ఏమనిపిస్తుంటది, నా కుమారుడు ఏందిరా ఎక్కడికి పోయావు 2 రోజులు రారా తొందరగా, ఆశతో ఉన్నది. కానీ వచ్చింది దేనికోసం మనోడు? యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు పెంచిన కుటుంబం మీద యుద్ధానికి పోవచ్చక్క? ఇప్పుడు పోయాడు, మరి ఏం చేద్దాం మనం చెప్పండి. యుద్ధానికి వచ్చాడు. ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి పంపిపోరు అంటే, నేను పంపినన్నాడు. పంపించకపోతే ఏం చేస్తానన్నాడు. దేవుడు ఊరుకోడు, పంపిమన్నాడు అన్నాడు. రేయ్ ఏందిరా నువ్వేనా మాట్లాడదంటే, అమ్మా నువ్వు ఊరకుండు, నేను నిన్నేమన్నట్లేదు మా, నువ్వు మేలకుండా ఉండు, నువ్వు నన్ను పెంచావు, నేను నీకు గౌరవం ఇస్తున్నాను. కానీ నీ దగ్గర కంటే ముందుగా ఇంకొక ఆమె దగ్గరికి, ఆమెలోనికి రావటానికి కారణమైన తండ్రి చెప్పాడమ్మా పని, నేను ఎవరి మాట అంటానికి లేదు. అప్పుడప్పుడు మీరు అంటారు చూడండి, 9-10 సంవత్సరాలు నేను పెంచి పెద్ద చేస్తే అగ్గిపెట్టి తెమ్మంటారు, ఊరు మొత్తానికి అగ్గిపెట్టి చేస్తాడు, నాకు మాత్రం ఎండు. నీకు ఎంత బాధ? మరి పరలోకములో తండ్రికి బాధ లేదా? కన్న తండ్రి ఎవరు? మన కన్న తండ్రి ఎవరు? పరలోకములో ఉన్న దేవుడు. పెంచిన తండ్రి ఎవరు? ఇప్పుడు చెప్పాలి మీరు. చెప్పండి మీరు కూర్చొని. పెంచిన తండ్రి ఎవరు? ఎక్కడ పెరిగాడు మోసే? ఫరో దగ్గర పెరిగాడు. బాగా అర్థమైంది. పెరిగినప్పుడు ఆడ పద్ధతులు అలవాట్లన్నీ వచ్చినాయా? ఆడ బుద్ధులన్నీ వస్తాయా? అక్కడ మాటలన్నీ వస్తాయా? రావనొద్దు, అన్నీ వస్తాయి. ఏం లేదు, మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ 1 సంవత్సరం బేల్దారి పోయారు అనుకోండి, మీ మాటలన్నీ మారిపోతాయి కదక్క. గేంద్ర అట్లున్నామంటారు. నిన్నటిదాకా పని అంటే అక్కడ మాటలు వచ్చేసి అంతే, మనం అంటానికి లేదు. అక్కడ అలవాట్లు, అక్కడ బుద్ధులు, అక్కడ పద్ధతులు, అక్కడ మాటలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనోడు ఎన్ని రోజులు పెరిగింది ఆడ? ఫరో వాళ్ళ దగ్గర కదా. ఫరోళ్ళకి పద్ధతులు వస్తాయి రావా? కాబట్టి కన్న తండ్రి ఇశ్రాయేలీయులు, పెంచిన తండ్రి ఫరోలు, ఐగుప్తులు పద్ధతులను ఉన్నాయి మన దగ్గర లేదన్నట్లా. ఇప్పుడు మనమల కన్న తండ్రి ఎవరని చెప్పాను? దేవుడు. మరి మనమలు పెంచింది ఎవరు? పెంచిన తండ్రి ఎవరు? లోకము అని చెప్పండి. పెంచిన తండ్రి లోకం. ఇప్పుడు మన అందరికి లోక పద్ధతులు వచ్చాయి. ఇప్పుడు కన్న తండ్రి వచ్చి, ఏందిరా నేను కదా నిన్ను కన్నదాను, కానీ కన్న తండ్రి మాటిని ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయడానికి పోతున్నాం? పెంచిన తండ్రి దగ్గర పోయాం యుద్ధం చేయడానికి. వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుతున్నాం, మీరందరూ దేవుళ్ళ దగ్గర రమ్మంటే వాడి కోపంతో, ఏంద్ర నిన్నటిదాకా నా కాడుండి నేను పెట్టింది నా మీదకి వచ్చి నా వాళ్ళందరినీ బయటకు రమ్మంటున్నావు అంటలే. ఎట్లుందో చూడు, అసలు సీక్వెన్స్ ఎట్టగలిసిందో. పెంచిన తండ్రి దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి పంపిస్తావా లేదా? పక్కన తల్లి ఏం చేస్తుంది? కళ్ళల్లో నీళ్లు గారిపోతున్నాయి. ఏందిరా నువ్వు ఎట్ట మారిపోయావు? అసలు నేను నిన్ను ఎలా చూడాలనుకున్నారా? ఆ సింహాసనం మీద ఆ కిరీటం పెట్టుకొని అక్కడ కూర్చోవాలనుకుంటే, ఇక్కడేందిరా ఏదో బిచ్చగాళ్ళలాగా ఆయన అడుక్కుంటున్నావు. నువ్వు అక్కడుండి వాళ్ళని ఏడుకొని వాళ్ళని పరిపాలించడానికి పొమ్మరంటే, ఆ స్థానం కాదు నాకు దేవుడు ఇచ్చింది, ఈ స్థానం. ఏ స్థానం కావాలి నీకు? ఆ స్థానమా? మోసేకు ఆ స్థానం కావాలా? ఇప్పుడు అదే చెప్తుంది మనకు. ఏమంటుంది తెలుసా? లోకములో ఉన్న సౌభాగ్యములు అనుభవించు అంటుంది లోకం మనమని. కానీ దేవుడు ఏమన్నాడు? వద్దు. చాలా మంది ఏమంటారు, మనల్ని అదే కదా చెప్పేది. మిమ్మల్ని ఎవరైనా ప్రార్థన చేసుకోవద్దన్నారా? తినండి, తాగండి, పాపం చేయండి, అన్ని చేయండి, పోయి ప్రార్థన చేసుకుని మిమ్మల్ని ఎవరుతున్నారా? కానీ మనం ఏమంటున్నాము? ఇవన్నీ కాదు, ప్రార్థనే కావాలంటున్నాం. అదే నచ్చల వాళ్ళకు. ఇదే తలకాయ నొప్పి వచ్చింది. కూర తెచ్చిర్రు, నేను తిన్నావు. ఏం తలకాయ నొప్పి నీకు? పెంచిన తండ్రి యుద్ధంగా అవసరం లేదు. పెంచారు, ఉన్నాము, 12 రోజులు పెరిగాము. ఆడ ఐగుప్తులు సకల విద్యలన్నీ అనుభవించాము, తిన్నాము, ఆడుకున్నాం, చేశాము. ఇప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత ఏం జరిగింది? పెద్దోడేంటిగా? పెద్దోడు వచ్చిన తర్వాత ఇంక వద్దమ్మా సింహాసనం నాకు. మరి నన్ను మర్చిపోతా? నేను నిన్ను ఎప్పుడు మర్చిపోను. నువ్వు కూడా బుద్ధి పుడితే దేవుని దగ్గరికి రమ్మన్నాడు అంతే. ఏమంటాడు ఇప్పుడు? ఏమంటా తెలుసా? నేను పెంచితే నాకే చదువు చెప్తున్నావా అంటారా? నా కడుపును పుట్టి నాకే చెప్తున్నావు అన్నట్టు లేదు. ఇప్పుడు నిన్నప్పుడు నా ముంచి నేను పెట్టిన దేవతకు దండం పెట్టా, నేను పెట్టిన కొబ్బరికాయ తిన్నా. అవును కదా, 3 నెలల పిల్లోడు 5 నెలలు అయింది పెట్టింది తిండాక.
ఆరు ఆరు నెలలకు 10 నెలలకు పెట్టింది తిన్నాడు. దండం పెట్టమంటే పెట్టాడు. బొట్టు పెట్టుకుని పెట్టేసుకున్నాడు. ఆడ వాళ్ళందరూ కూడా కై చేస్తుంటే వాళ్ళలో కూడా ఎగిరాడు. ఎందుకంటే రాజుకోడు కూరేమంటానికి లేదు. ఇన్ని చేసావు. ఇప్పుడేందిరా ఐగుప్తులో ఇశ్రాయేలీయుల తల్లిదండ్రులు అన్నప్పుడు అప్పుడు అన్నాను, ఓకేలే చూసి వస్తావులే అనుకోని పంపిస్తే ఇప్పుడేందిరా ఎవరికి అంతు పట్టకుండా పరమ తండ్రి అంటున్నావు. నీకేమైనా పిచ్చి లేసిందా? ఇలా తెలియదు ఇవన్నీ. ఫరోకు తెలుసా? ఫరో కుమార్తె తెలుసా? తెలియదు. ఇశ్రాయేలీయులకు తెలుసా? తెలియదు. ఎవరికి తెలియదు. కానీ ఈయనకు మాత్రమే తెలుసు. ఎందుకు తెలుసు ఈయనకు? ఈయనకెందుకు తెలుసు చెప్పండి? ఆమేన్. ఆయనకు తన తండ్రే వచ్చి చెప్పాడు, నేను నీ తండ్రిని. ఇప్పుడు అందరికీ తెలియంది మనకేందుకు తెలుసు అంటే దేవుడు నీకు చెప్పాడు. దేవుడు నీతో మాట్లాడారు. అందుకే నీకు అందరిలో ప్రత్యేకంగా ఉండాలనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంటది, మోసే గొడక లోకాసులు వచ్చుంటాయి. అబ్బా సింహాసనం మీద కూర్చుంటే ఈ కష్టాలు నుండే కాదు అనుకుంటుంది. కానీ లోపల ఏ భయం ఉంది? కన్న తండ్రి భయం ఉంది. తండ్రి అంటే మామూలు విషయం అనుకున్నారా? తండ్రి అంటే ఏంది? తండ్రి అంటే ఏంది చెప్పండి? భరించేవాడు. బాధ్యతలన్నీ నెత్తిని పెట్టుకొని యొక్క అవసరాలు అక్కర్లు తన నెత్తిని పెట్టుకొని భరించేవాడు తండ్రి. మోసేకి ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళుము, నేనున్నాను. అదే తండ్రి అంటే వరకు ఉందనుకున్నావా? ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలులు కానాను దేశం దాకా 40 సంవత్సరములు పగులు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చిన తండ్రి ఎవరు? దేవుడు. నేనున్నాను, మీకేమీ కాదు అన్నాడు. మీకేమీ కాదన్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. తండ్రి బాధ్యత అంటే వరకు ఉందనుకున్నావు. తండ్రి అంటే మీ అందరు చెప్పినంత ఈజీగా ఉందనుకున్నారు. తండ్రి అంటే ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? మోసేకి చెబితే మోసే పోయి ఫరో ఎదుటి నిలబడి అడుగుతున్నాడు ఇశ్రాయేలీయులను. ఇప్పుడు ఏమని పిలవాలి? తాత అనాలా, నాన్న అనాలా, బాబాయ్ అనాలా, పిన్ని అనాలా, ఏమనాలో అర్థం కాలేదు. ఫరో ఇశ్రాయేలీయులను ఏలటానికి ఇశ్రాయేలీయులను తన దేవుణ్ణి ఆరాధించడానికి పంపి, తన దేవుడు ఏందిరా నిన్నటిదాకా నువ్వు పెట్టింది ఎవరికర్రా దండం? అంతే కదా. కానీ అది నిన్నటిదాకా ఏడ పూజ చేస్తే కదా, ఇప్పుడు ఏందిరా తన దేవుడు అంటున్నావు? ఇప్పుడు ఏమన్నాడు? ఇవన్నీ ఒట్టిపి. ఎవరెవరితో అంటున్నాడు? ఎంత కోపంతో చెప్పండి ఇప్పుడు వాళ్ళకు. మోషేతో చెప్పాడు, ఇంకొక నిమిషం ఏడు ఉన్నావా లేపేస్తాను వెళ్ళిపో అన్నాడు. నేను పోతే మాకుండా జాగ్రత్త అన్నాడు. ఈయన పంపేయటము ఎడ తెగులు రావటము, ఈయన పంపేయటం ఎడ తెగులు రావటం. చివరికి ఇసుక పుట్టి ఏం చేశాడంటే, బాగానండి, చివరికి ఇసుక పుట్టి ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలుని తీసుకొని పో అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరినీ తీసుకొని పోతున్నాడు మోషే. మొత్తం చెప్పడానికి చరిత్ర చెప్పడానికి టైంగా మన సందర్భం కావాలంటే మొత్తాన్ని తీసుకొని పోతున్నాడు. బాగానండి. తీసుకొని పోతున్నప్పుడు మరలా ఐగుప్తుల్లో ఏమనిపించింది? ఇశ్రాయేలీలు కావాలి. ఎందుకు కావాలి? సాయంకాలం కాగానే నీళ్ళు దా అంటాను కాడు ఊరు లేరుగా. మరి నీళ్ళు తెచ్చేవాళ్ళు లేరు, వాళ్ళు పనికి పోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు అట్టని. ఇటు వాళ్ళ అన్నం వేసుకురమ్మంటానికి కాడు ఊరు లేరు, అన్నం తినడానికి ఊరు. మన వాళ్ళకి అన్నం వండుకోవడం కూడా చేత కాదు, ఎందుకంటే ఎప్పుడు వాళ్ళని పెట్టిరుగా. అప్పుడప్పుడు అంటారు కదా, అన్నం వండుకొని కూడా చేత కాదు. మాట్లాడైతే కోతలు దాటుతుంటాయి కానీ అన్నం వండుకొని కూడా చేత, ఎప్పుడు వాళ్ళని పెట్టిరుగా తిని వాళ్ళు. ఇప్పుడు ఏమన్నారంటే అందరు ఊరి దగ్గర పోయారు. ఫరో దగ్గర పోయారు. ఫరో, నువ్వు ఇశ్రాయేలును పంపించినావు, ఇప్పుడు మా ఇళ్లలో పనులు చేసేలేరు, మళ్ళా తీసుకొచ్చుకుందాంపా. ఏందిరా నిన్న ఎంత ఘోరం జరిగింది, పిల్లలే చచ్చిపోయారు కదరా, మన గర్భాన్ని పుట్టిన మగపిల్లలందరూ తొలి సూలు పుట్టిన బిడ్డలే చచ్చారు కదరా, వాళ్ళతో ఏం పని అన్నాడా చెప్పారు? మనోడు కూడా వాళ్ళ చేతుల్లో పట్టుకున్నాడు కాదు, కంపల్సరీగా పోయి తీసుకొచ్చుకుందాం. అందరూ మళ్ళా రథాలు వేసుకొని పోతున్నారు. వదిలిపెడుతున్నారు. అసలు అమ్మా వదిలిపెడుతున్నారు చెప్పండి. మీ పాటికి మీరు ప్రార్థన చేసుకుంటారంటే వదిలిపెడతారు అక్క? ఎంటబడి ఏ కాడికి మళ్ళా పేకొచ్చుకుందాం అన్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. నీకు ఇశ్రాయేలీలకు ఐగుప్తులకు మధ్య ఎవరున్నాడని వీళ్ళకి అర్థం కాలేదు. అర్థమయ్యేదాకా చెప్పాలంటే కష్టమైపోద్ది. ఇప్పుడు వెళ్ళిపోయారు. ఇట్ట వెనక్కి తిరిగి చూశారమ్మ. వెనక్కి తిరిగి చూసి ఏమన్నాయి? రథాలలో వస్తున్నారు సైన్యం. ఇప్పుడు అందరూ మళ్ళా ఊరి దగ్గరికి వెళ్ళారు. అక్క కింద పడతారు, జాగ్రత్త, లేకుండా వాళ్ళు కింద పడతారు, మళ్ళీ ముందుకు పడటానికి బాగుండదు. అందరూ ఊరి దగ్గరికి వచ్చారు.
మోసే దగ్గరికి వచ్చి, ఐగుప్తులు సమాధులు లేవనా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాము. నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, మీరు ప్రశాంతంగా ఉండమన్నాడు. సముద్రం 2 పాయలు చేశారు. సముద్రం ఏం చేశాడు? ఎవరు? ఆమేన్. గుర్తు పెట్టుకోండి, దేవుడు నీ తండ్రి నీ కష్టం వచ్చినప్పుడు ఎంత పెద్ద కష్టాన్ని పక్కకు నెట్టేస్తాడు. అది గుర్తుపెట్టుకో. అది నీ తండ్రి అంటే నీకు అర్థం కాదు. నీకు ఆకలి అయినప్పుడు నీ తల్లి ఎలాగైతే అక్కడ అంత అన్నం ఉంటే ఆమె కడుపు మార్చుకొని నీకు పెట్టినప్పుడు గొప్పది అంటున్నావు కదా, అంతకంటే నీ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? నీ కష్టం వచ్చినప్పుడు తన ప్రాణం పెట్టే నేను బయటికి తీసుకొస్తాను. వెంటనే సముద్రం 2 పాయలు చేసి వీళ్ళందరినీ బయటకు పంపించాడు. ఇప్పుడు మోసే అన్నాడు, నాయనా ఇదిగో వీళ్ళందరూ నీకు ఎప్పటికీ అడ్డమయ్యేటట్టున్నారు, ఏం చేయమంటావంటే ఎప్పటికీ అడ్డం లేకుండా చేయాలని అన్నాడు. ఒప్పుకుంటావా? మోసే పర్మిషన్ తీసుకుంటాడు, లేకపోతే లేదా ఆడ 10 పర్మిషన్ ఉంది. ఒప్పుకుంటామంటే ఒప్పుకుంటాను అన్నాడు. మరి ఏం చేద్దామంటే నీ ఇష్టం ఏదైతే చేయమన్నాడు. ఎప్పటికీ నీకు అడ్డం లేకుండా చేస్తాను, ఎప్పటికీ నీకు అడ్డం లేకుండా చేస్తానని సముద్రం మధ్యలోనికి వచ్చిన తర్వాత ముంచేశాడు. వీళ్ళు అంటున్నారు, మన ఎమ్మడ పడుతుంటారు చాలా మంది పాపం లోకంలో ఉన్నోళ్ళు, వాళ్ళకి అర్థం కాల ముంచేస్తాడు దేవుడు, జాగ్రత్త వాళ్ళు. చెప్పండి, మాతో పెట్టుకుంటే మునిగిపోతాను ఇష్టమని చెప్పండి ఎప్పుడన్నా. సముద్రం మధ్యకి వచ్చేసి ముంచేసి తండ్రి వాళ్ళను బయటికి తీసుకొని వచ్చాడు. నిజంగా తండ్రి ఇంతగా తండ్రి చేసిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రి మన కోసం ఏం చేస్తున్నాడు చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. అక్కడ ఉన్న మాట గురించి అది చూద్దాం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి. కొలస్సీలకు రాసిన పత్రిక సందర్భాన్ని ముగించుకుందాం. 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. 19, 20. మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలనని తండ్రికి అభిష్టి ఆయను. తండ్రి ఏమనుకున్నాడు? యేసు ప్రభు అయినటువంటి తన కుమారుణ్ణి మనందరి కోసం పంపించి మనమలని తనకు దగ్గర చేసుకోవాలని అక్కడ సముద్రాన్ని చీల్చినట్టుగా ఇక్కడ యేసు ప్రభు వారిని చీల్చేశాడు. ఎంత గొప్ప విషయమో చూడండి అమ్మా. ఇంతకంటే ఏం గిఫ్ట్ చేయాలి నీకు తండ్రి చెప్పండి? తండ్రి నీకు ఇచ్చే గిఫ్ట్ ఇంతకంటే గొప్పదేమని చెప్పండి అమ్మ. కుమారుణ్ణి ఇచ్చేశాడు, తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఇంకా ఏమి లేదు గొప్పల, మనకు ఇవ్వాల్సింది ఏమి లేదు. ఇప్పుడు ఆయన మనమలు కోరుకునేది ఏంది? ఏం కోరుకుంటుండక్క? ఆయనకు లోబడాలంతే. ఆయనకు లోబడమని కోరుకుంటున్నాడు. మీరు నా మాట వినండి చాలన్నాడు. ఎందుకంటే మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని పరలోకంలోనికి తీసుకెళ్తాను. అది ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఐగుప్తు దేశం బాగానండి, ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి తీసుకుపోవటానికి మోసేను పుట్టించినట్టుగా ఈరోజు నిన్ను నన్ను పుట్టించాడు. అది గుర్తుపెట్టుకోండి మా, జాగ్రత్తగా వినండి. ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి ఇశ్రాయేలీయులను తీసుకుపోవటానికి ఎవరిని పంపించాడు? మోసేని పుట్టించాడు. ఎక్కడ పుట్టించాడు మోసేని? బాగానండి, మోసేని ఎక్కడ పుట్టించాడు? ఐగుప్తులో ఇశ్రాయేలీయులకు పుట్టించాడు. బాగానండి, ఏనండి ముగించుకుందాం. ఐగుప్తులో ఇశ్రాయేలీయులకు పుట్టించాడు. ఇశ్రాయేలీయులకు పుట్టించిన ఆయన పెంచింది ఎక్కడ? ఆయన్ను ఐగుప్తీయుల్లోనే, ఐగుప్తీయులలో. అలాగే మనం దేవుని బిడ్డలమే, కానీ మనముల పెంచబడింది మనం ఎక్కడ? లోకంలోనే. లోక పద్ధతులు అందరికీ కూడా ఉన్న వాళ్ళు అందరికీ ఉన్నాయి లోక పద్ధతులు. లేని వాళ్ళం ఎవరమైనా ఉన్నారు చెప్పండి? నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడా నేను ఇలా పెట్టలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పండి? అందరం చేశారు. అందరికీ మోసేలాగా ఐగుప్తీయులు పద్ధతులు అలవాటైనట్టుగా మనకు కూడా లోక పద్ధతులు ప్రారంభంలో అలవాటయ్యాయి. ఈ లేవంటానికి లేదు ఇక్కడ.
తర్వాత తండ్రి గుర్తొచ్చిండు ఊరికి మోషేకు. తండ్రి గుర్తొచ్చి ఆలోచించి ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మనకు కూడా తనను గుర్తు చెయ్యాలని దేవుడు ఆలోచన. ఈరోజు నీకు గుర్తొచ్చాడు. నీ గుర్తు రాబట్టి నువ్వేం చేశావు? వదిలిపెట్టావు. వదిలిపెట్టిన మనం మళ్ళా ఎవరితో యుద్ధానికి పంపిస్తున్నాడు మనమలా? మనం వదిలిపెట్టి వచ్చిన వాళ్ళ దగ్గరికే పోయి యుద్ధం చేయమంటున్నాడు. ఇక్కడ అదే తలకాయ నొప్పి. వేరే దగ్గర అయితే బాగుండు కదక్క. పెరిగిన చోటకే పోయి వాళ్ళని బయటికి రమ్మంటే అట్లా చెప్పండి. మీరు అనొచ్చు, ఇలా చెప్పాలంటే కొద్దిగా మాకు సిగ్గుతుందని. మోసే ఎంత చక్కగా పెంచుంటుందమ్మా వాళ్ళ అమ్మ. ఎంత బాగా పెంచుంటుంది మోసేను. కాలు కింద పెట్టకుండా అల్లరి ముద్దుగా పెంచింది. ఇప్పుడు ఊరితో పోయి యుద్ధం చేయమన్నాడు దేవుడు ఆయన్ను. మీ అమ్మకు మీ తాతకు పోయి చెప్పు, ఫరో ఇశ్రాయేలీయులను బయటికి రావాలని చెప్పని ఉన్నాడు. తండ్రి, వాళ్ళు నన్ను పెంచిన వాళ్ళు అయ్యా, నేను కన్నోడిని. పెంచిన వాళ్ళు ముఖ్యమా నేను ముఖ్యమా? ఇప్పుడు చెప్పండి అక్క. పెంచిన వాళ్ళు ముఖ్యమా నేను ముఖ్యమా? వాళ్ళ మాట వినకపోతే ఆఫ్టర్ ఆల్ నేను గెంటేసి మిద్యాన్లో పంపించారు. అదే నా మాట వినలేదనుకో భూమి మీదే లేకుండా చేస్తాను. ఏడవ దిక్కు ఉంటే మంచిదా, అసలు లేకుండా పోతే మంచిదా? కానీ మోసే మనంత తిక్కలోడు కాదు, తెలివి కలిగినోడు కనుక ఆలోచన కలిగి ఏం చేశాడు? ఫరో ఇంటి దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు బయటికి రావాలి, ఇంకా తప్పదయ్యా. ఏందిరా ఇలా అంటావు? ఇప్పుడు మీరు ఎప్పుడైనా పోయి ప్రార్థన చేస్తానంటే ఇట్లా చదువుతారు నీకు నీ చుట్టుపక్కల వాళ్ళు, నీతో పెరిగిన వాళ్ళు ఉంటారు కదా, మీతో చిన్నప్పుడు నుంచి ఆడుకున్న వాళ్ళు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చదువుతారు, నవ్వుతూ ఉంటారు నేను చూసి. నీకేమనిపిస్తుంది? వీళ్ళేంద్ర ఎట్లా చూస్తున్నారంటే నిన్నటి దాకా నువ్వు వాళ్ళతో కూర్చొని చేసిన పనులు వాళ్ళకి గుర్తొచ్చి అట్లా చూస్తుంటారు అంతే కదా. ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని బైబిల్ ఇట్లా సంకలో పెట్టుకొని 2 చేతులు ఇట్లా పెట్టి ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు అంటే అసలు మా అక్కేనా? అసలు మా అన్నేనా? ఏమేనా? ఎంత బాగా ప్రార్థన చేస్తా? ఏంది మయ్యా, ఏం పట్టింది మా నీకు? దేవుణ్ణి నమ్మావు. మోసే కూడా అలాంటి ఎదురైనాయి అమ్మ. ఈరోజు మీరు అంటారు మోసేలాగైతే నేను చేస్తానంటావు. మోసే కూడా పెరిగిన చోటే వెళ్ళి పరిచర్య చేయాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా నువ్వు ఎక్కడ పరిచర్య చేయాలి? ఒప్పుకుంటారక్క? మోసేని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే మనకు బాగుండు. ఒప్పుకుంటారా? పోతావా తన్నమంటావు అన్నారు. అయినా పోయాడు. మళ్ళా వచ్చిరా? ఎన్నిసార్లు వచ్చాడట? మరి నువ్వు ఎన్నిసార్లు చెప్పావు నీ ఇంట్లో వాళ్ళకు? ఒకసారి అని చెప్పినావా? వాళ్ళు ఇండ్రయ్యా, మోసే మాట వినరక్క. వాళ్ళు అసలు ఇండ్రయ్యా. 10 మార్లు చెప్పినా వినకపోతే 11వ బయటికి పంపించాయి. అప్పటికైనా బుద్ధి వస్తుంది అనుకుంటే రాకపోతే వాళ్ళనే లేపేశాడు. 10 అవకాశాలు ఇస్తున్నాడు ఈరోజు నీ తండ్రి నీ ద్వారా నీ కుటుంబానికి. నువ్వు ఒక్క అవకాశం అని ఉపయోగించుకున్నావా? ఒక్క అవకాశం అన్నా నీ కుటుంబానికి ఏం చెప్పారు? ఒక్క అవకాశం అని ఉపయోగించడమ్మా. కుదరలేదు. సమస్య పరిస్థితులు బాగలేవులే. ఇప్పుడు బాగలేదు, వాతావరణం బాగలేదు. అబ్బాయి ఇంట్లో బాగలేదులే. మోసేకి ఇంట్లో బాగుందని ప్రార్థన పోయి చెప్పాడు వాక్యము. వాళ్ళ ఊరు ఇంటారా? ఒక్కళ్ళని రమ్మాడా? మోసే ఇంట్లో ఒక్కళ్ళన్నారా ప్రార్థన వాళ్ళని చదువుతుంటే? ఇటుపక్క ఆమె, ఇటుపక్క కీళ్ళు. ఫస్ట్ పోయినప్పుడు ఏడ్చారు. 2వసారి నుంచి ఏమొచ్చింది వీళ్ళకింగా? ఒక పక్క ఒకడు కత్తి తీసుకొని, ఒక పక్క ఒకడు గొడ్డలు తీసుకొని, ఒక పక్క ఒకడు రాయి తీసుకొని ఈయన్ని చంపమంటావంటే ఆ రాయి చేతిలో నుంచి బయటికి రావాలంటే అక్కడ పర్మిషన్ ఇవ్వాలి. వీళ్ళేది పిచ్చోళ్ళు రాళ్ళు తీసుకొని వీళ్ళేం చేస్తారు? కత్తి తీసుకుని వాడు ఏం చేస్తాడా? కత్తింది నీ చేతిలోనే, దాన్ని ఎత్తి అతని మీద పడేయాలంటే అక్కడ నుంచి రావాలి పర్మిషన్. మనం కత్తిని చూసే భయపడే రకం మోసేలా కాదు మనం. ఏమొద్దు చూసినావు నువ్వేమన్నా? ఎప్పుడన్నా చూసినా మేము వద్దాము? అయిన తర్వాత ఏం చేస్తామంటే అబ్రహాము దేవుడిని ఏం చేశాడు? క్రైస్తవుడికి ఏముండాలని చెప్పాను? విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఈరోజు నీకు నమ్మకం ఉందా? ఉన్నది కొద్దిగా. పరిస్థితులు బాగలేవు. పరిస్థితులు బాగుంటే ఊరేం చేస్తారు అక్క సేవ? పరిస్థితులు బాగుంటే నీ ఇంట్లో వాళ్ళకు నువ్వు కాదు ఊరేం చదువుతారు సువార్త? బాగలేనప్పుడు మోసేలాగా మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక మోసేవు. నేను ఇన్ని రోజులు పెంచింది ఆ ఇంట్లో దేనికి? వాళ్ళలో ఉన్నటువంటి దెయ్యాలను పోగొట్టడానికి. నీకు అర్థం కాక వాళ్ళు ఇంకా మారలే. ఫరో మారిండమ్మా. చివరికి మారకపోతే ఏం చేసిండు?
ఏం చేసిండమ్మా? ముంచేశాడు. నీ మాట ఇంటే ఉంటాడు, లేకపోతే నువ్వు ఎక్కువ తోడు చెప్పిన తర్వాత ముంచేస్తాడు వాళ్ళని, జాగ్రత్త వాళ్ళు అనుకుంటారు. అందుకే చూడండి, మీరు ప్రార్థన ఎక్కువ చేసే కొద్దీ మీ ఇంట్లో సమస్యలు ఎక్కువైపోతాయి. వాళ్ళు రెచ్చిపోతుంటారు. మీరు ప్రార్థనలు బాగా పోతున్నా, ప్రార్థనలు చేస్తుంటే, సువార్తకు వెళ్తుంటే రెచ్చిపోతుంటారు. మీరంటారు ఏందంట అంత లేదు, ఫరోకు ఎలాగ కోపం వచ్చిందో వాళ్ళకు కూడా అలాగనే కోపం వస్తుంది. ఏందిరా నిన్నటిదాకా నేను పెడితే తిన్నాడు, నా ఇంటో బతికాడు, నేను తొడల మీద కూర్చోబెట్టుకొని ఆడిపించుకుంటే నా మాట విన్నాడు, నేను చెప్తే చేసినాడు, ఈరోజు నాకే ఎదురు తిరిగాడా, వీడికి సిగ్గురు వచ్చేటట్టు చేయంట అన్నాడు. నువ్వు చేస్తే వత్తదా? వీళ్ళు ఎవరైనా అంటే వత్తదా? పరలోకంలో ఉన్న తండ్రి ఆజ్ఞాపించాలి, ఏదైనా జరగాలి. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చెప్పిన ఒక చిన్న సందర్భం ఏంటంటే, తండ్రి ఎవరంటే పరలోకంలో ఉన్న ఆయన. ఆయనకు నువ్వు ఏం చేయాలి? లోబడాలి. ఆయన చెప్పింది చెయ్యాలి. భూలోకంలో తండ్రులు ఎంతో మంది ఉంటారు, అదే చెప్పాడు ఆయన. ఉంటుంటారు, చెప్తుంది. ఇందాక చెప్పాక మోసేకి ఎంతమంది తల్లులమ్మ? 2. నేను బయట నుంచి చూస్తే మీకు మళ్ళీ కొంతమంది ఎందుకు ఎత్తు చదువుతున్నాడు వాక్యమంత్రులని మోసేని తీసుకొచ్చే చెప్పాను 2 తల్లులు. ఈ రోజులలో కొంతమంది ఉంటారు కదా, కొన్ని ఇళ్లలో 4 తల్లులు ఉంటారు పాపం. 2 తండ్రులు 3 తండ్రులు ఉంటారు. ఏంటంటే ఒక తల్లి 3 తండ్రులు అంట. ఏందో నాకు కూడా అర్థం కాదు. సిచ్యువేషన్ అలా అయిపోయింది, మనం ఏం చేద్దాం? కానీ ఉండరావు, నేను కాదనట్లా. పరలోకంలో ఉన్న తండ్రి ఒక్కడే, ఆయనకు మనం లోపడాలి. ఆయన మాట విన్నప్పుడు ఎవరిని చూడకూడదు. మనం ఏమన్నా కొట్టను పోతుంటాం, మీరు ఊరన్నా కొట్టను పోతామమ్మా? వాళ్ళు తిట్టే కొంది వాక్యం చెప్తుంటా, మోసే చెప్పే కొంది ఆయన ఏం చేస్తున్నాడు పైన? తెలివిలేదురా నీకు, నిన్నటి దాకా నా కూడు తిని నాకే వచ్చి చెప్పడానికి వచ్చి ఎన్నెన్ని ఉంటాడు, అయినా కూడా ఏమి అస్సలకి ఏం పట్టించుకొని కూడా పడుచుకోవాలా. పెద్దవాళ్ళు అన్నట్టుగా దున్నపోతి మీద దున్నపోతి మీద ఆనబడ్డట్టే అసలు పట్టించుకోడు. ఏం పట్టించుకుంటాడు? పరలోకంలో తండ్రి ఆజ్ఞాపించాడు కదా. అందుకే మీరు అంటారు, పో తిడతాడు రాజా మమ్మల్ని ప్రార్థనలోకి పోతుంటే, తిట్టకుండా ముద్దు పెట్టుకుంటారమ్మా మనమలా. అస్సలు పొగడదు, ఇంకా ఎక్కువ తిట్టాలి. తిట్టే కొద్దీ వాళ్ళలో మార్పు దగ్గర పడుతుందని అర్థం. మోషేను ఎదిరించే కొద్దీ ఇశ్రాయేలీలను విడిపించే టైం దగ్గర పడింది. ఇప్పుడు మోషే ఒకసారి అరిశాడని ఆగాడమ్మా, రెండోసారి అరిశాడని ఆగాడా, మూడోసారి అరిశాడని ఆగాడా? ఇప్పుడు మీరు ఆగారా లేదా? ఆమేన్. ఇప్పుడు మనకు వాళ్ళకు తేడా, మోసేకు మనకు తేడా ఏంటంటే, మోసే అలా చేశాడు కాబట్టి ఈరోజు చరిత్రలో ఉన్నాడు. మనం ఒక్కసారికి ఆగిపోయాం కాబట్టి చరిత్రలో ఉండదు. ఇప్పుడు చెప్పండి, నిజమైన తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. ఇప్పుడు ఆయన మాట అందామా? అప్పుడు మనము ఆయనకి ఇవ్వని గిఫ్ట్ ఆయనకి ఇవ్వని గిఫ్ట్ ఏమి ఇవ్వరు. ఆయన ఏం కోరుకున్నాడు? ఏం కోరుకున్నాడు? నిన్నే కోరుకున్నాడు. ఇప్పుడు నువ్వు అర్పించుకుంటావా దేవునికి? అర్పించుకుంటావా? అర్పించుకుంటే తండ్రికి లోబడినట్టే. ఈరోజు వాళ్ళు అన్నట్టుగా చేసినట్టు. అదైతే కాదు గీడుది అన్నం అనుకో, దేవుడు తలుచుకుంటే కొడుకు ఉండడు, తండ్రి ఉండడు, ఎవరు ఉండరు. ఇంకేం చేస్తారు? సుధమ కుమారులు ఉన్నారా? నాశనమయ్యారు అందరూ. కాబట్టి పరమ తండ్రికి లోబడి జీవిద్దాం. ఆమేన్. అందరు తల వంచండి, ప్రార్థన చేద్దాం.